श्रीशैलेशतयापात्रं दीपत्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरमुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदां भुजयुग्मरुग्म व्यामोगधस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्तु दियैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतयस्तनयाय भूतिः सर्वं यथेव नियमेन मदन्मयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्ततङ्ग्रीकुलं प्रणमाहि मूर्धना भूतं सरस्य मकटाभ्य पट्टनाथ श्रीभक्तिशारकुलशेखरयोगिवागान् भक्ताङ्ग्रेण परकालयतीन्द्रविष्टान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् முன்னந்திருவாய்மொழிப்பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின்படியை தனபாத சொல் மணபாலமுனி தன் அன்புடன் செய்வத்தின மக்களுன்னை தன்னெஞ்சு தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. துண்ணுபுகழ் கந்தாடை தோழப்பர் தம்முகப்பால் என்ன உலகாரியனோ என்றுரைக்க பின்னை உலகாரியன் என்னும் பேர் நம்பில்லை கோங்கி விலகாமல் நின்றதென்றும் மேல். మన సంప్రదాయమే రామానుజుల వారి అనుగ్రహం వల్ల సంప్రదాయం చాలా వైభవంగా ఉన్నది. ఆ సంప్రదాయంలో తిరువాయుమడి అనేది శాంతోక్కు ఉపనిషత్తు ఆ సారాంశం తిరువాయుమడి. ఆ తిరువాయుమడిలో స్వామి నమ్మాళ్వారు అనుగ్రహించేసి ఆయన పరంపదం వెళ్ళారు. దాని తర్వాత దాని అర్థమంతా మనం తెలుసుకోవాలి కదా. పాసురం మనకు దొరికింది, అది పాసురంలో ఏం అభిప్రాయం చెప్తున్నాడు అని తెలుసుకోవాలి కదా. అందుకని స్వామి నంబిల్లై, నంబూరు వరదాచార్య అని ఆయనకి పేరు. ఆ నంబిల్లై 736 ప్రడి అని ఒక ఆశ్చర్యమైన ఒక వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఆ వ్యాఖ్యానాన్ని నంబిల్ల శిష్యులుగా ఉండే వడక్కు తిరువీధి పిల్లై ఆయన ఆ వ్యాఖ్యానం పూర్తిగా కాలక్షేపంగా చెప్పిన ఆ పద్ధతిని, ఆ పద్యాలని, అట్లాంటి ఆశ్చర్యమైన ఉపన్యాసాన్ని పూర్తిగా రాసేసాడు, తాళపత్రంలో రాసేసాడు. రాసేసిన తర్వాత అది చెప్పల స్వామి నంబిల్లకి. ఏదో ఇంటికి వచ్చాడు ఆయన తిరుమాలికి, వడకు తిరువీధి పిల్లై. వడకు తిరువీధి పిల్లై తిరుమాలికి వచ్చిన తర్వాత అప్పుడు తిరువారాధన చూస్తే అక్కడ ఏదో తాళపత్రాలతో ఏంది ఇది అడిగి తిప్పి చూస్తే ఆయన చేసే కాలక్షేపం పూర్తిగా ఉండదు. నా అనుమతి లేకుండా నువ్వు రాసేవే అయితే బాగానే ఉండదు, అయినా కూడా నీ ద్వారా ఇది ప్రచారం పోకూడదు అని చెప్పి దాని తర్వాత మాధవాచారి, ఆయన శిష్యుడు ఈయన్ను మాధవాచారి, ఆ ఈయుణ్ణి మాధవాచారికి ఆ తాళపత్రాలు ఇచ్చి ఆయన దగ్గర కాలక్షేపం పూర్తిగా చెప్పి ఇదంతా ఈ ప్రకారం ఉండాలని చెప్పి మీరు అందరికి ఇవ్వకూడదు, ఒక ఆచార్యుడు ఒక శిష్యుడు ఈ పరంపరనే రావాలని చెప్పి నియమనం చేసేవాడు నంబిల్ల. ఆ ప్రకారం ఆయన ఏం చేశాడంటే ఆయనకి శిష్యుడు, ఆయనకు కొడుకు ఈయుణ్ణి పద్మనాభాచార్య స్వామి, ఆ ఈయుణ్ణి పద్మనాభాచార్య స్వామికి ఏం చేశాడంటే ఆ పద్మనాభాచార్యకి ఆయన అనుగ్రహించాడు, కాలక్షేపం ఇచ్చాడు, ఈ తాళపత్రాలు పూర్తిగా అన్ని ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఆయన పీరియడ్ అయిపోయిన తర్వాత ఆయనకి శిష్యుడు నాలూరు పిల్లై అని పేరు. ఆ నాలూరు పిల్లై అని పేరు ఆయనకి కోలవరాహ నాయనార్ని పేరు. నాలూరు పిల్లకి కోలవరాహ నాయనార్ని పేరు. ఆ కోలవరాహ నాయనార్ ద్వారా ఆయనకి ఎవరి ద్వారా, ఈయుణ్ణి పద్మనాభాచార్య ద్వారా కోలవరాహ నాయనార్ అనే నాలూరు పిల్లకి దొరికింది. అయితే నాలూరు పిల్లకి దొరికినప్పుడే స్వామి తేవపెరుమాళ్, కాంచి తేవపెరుమాళ్ ఒక ఆజ్ఞ నియమనం చేశాడు. ఏంటంటే ఇది అందరికి ఇవ్వచ్చు అని నియమనం చేశాడు. అయితే ఆయనకి వయసు అయిపోయింది, ఆయనకి ఏజ్ అయిపోయింది, దానివల్ల ఆయన వల్ల కాల ఆయన కొడుకు నాలూరాచాన్ పిల్లై, ఆయనకి దేవరాజు అని పేరు. ఆ పేరుతో ఉండే ఆయన ద్వారా ఆ నాలూరాచాన్ పిల్ల ఏం చేశాడంటే మేలకోటకు పోయి తిరునారాయణ అక్కడ పోయి అక్కడ తిరునారాయణపురం ఆది జననాచార్య స్వామి, తిరువాయుమడి పిల్లై, తిరువాయుమడి ఆచాన్ పిల్లై వీళ్ళందరికీ అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత దాని తర్వాత తిరువాయుమడి పిల్లై మనబాల మమ్మల్ని సెలెక్ట్ చేసి
మనబాలమౌనికి 7 వ్యాఖ్యానం పూర్తిగా అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత ఆయన అష్టదిగ్గజంగల్ని వేరు 8 ప్రధాన శిష్యులు. దాంట్లో 8 ప్రధాన శిష్యులుగా ఉండేటప్పుడు దాంట్లో పరవస్తు పట్టాభిరామ్ జీయర్ అని ఒక స్వామి, దాని తర్వాత ఇంకోటి వానమామల జీయర్ ఒక స్వామి, దాని తర్వాత కోయిల అన్నన్న స్వామి, వాళ్ళకు ముగ్గురికి అనుగ్రహించారు. అని అనుగ్రహించిన తర్వాత అయితే ఇదంతా ఉన్నప్పుడు కూడా దీంట్లో తిరువాయుమడిప్పులే డైరెక్ట్ గా మన సంప్రదాయంకి రాలా. ఆయన ఏదో రాజ్యకార్యంలో పూర్తిగా ఉన్నాడు. ఆ రాజ్యకార్యంలో పూర్తిగా ఉన్నప్పుడు అప్పుడు పిల్లలోకాచారి డైరెక్ట్ శిష్యుడు. ఆయన ఆ శిష్యుడు ఏం చేశాడంటే, ఆయన పేరు ఏం చేసాం, కూరకులోత్తమ దాస్ అన్న పేరు. ఈ చరిత్రమంతా మనం చూసిన్నాము. ఆ కూరకులోత్తమ దాసుడు అని ఆ స్వామి ఎట్లయినా ఈయన్ని మనం తీసుకురావాలి మన సంప్రదాయం అని చెప్పి, ఆయన రాజ్యంలో పూర్తిగా ఉన్నాడు, రాజ్య వ్యాపారంలో ఉన్నాడు, దాని నుంచి తీసుకురావాలని చెప్పి ఆయన చెప్పే మాట అంతా చెప్పి ఆయన తీసుకొచ్చి ఆయనకి ఈ 7 వ్యాఖ్యానం పూర్తిగా అనుగ్రహించి, దాని తర్వాత శ్రీవచన భూషణం అనేది విలాంచోల ద్వారా ఆయనకి అనుగ్రహించి, దాని తర్వాత ఈ ప్రకారం ఇది ప్రబలమైంది. తర్వాత ఆ అష్టదిగ్గజంగా చెప్పాడు కదా, దాని తర్వాత వాళ్ళ ద్వారా అందరికి చెప్పి చెప్పి లోకమంతా ప్రసిద్ధి అయిపోయింది. ఇంతవరకు మనం లాస్ట్ కాలక్షేమంలో చూసాము. అది 48వ పాసరం, 49వ పాసరం. 48వ பாசம் சீரார் வடக்கு திருவீதி பிள்ளை எழுதேரா தமிழ் வேதத்தீடுதனை தானுமென வாங்கி முன் நம்பில்லை ஈயுண்ணி மாதவர்க்கு தாம் கொடுத்தார் பின்னதனைத்தான். ఇది 48. 49 ஆங்கவர்பார் பெற்ற சிறியாழ்வான் அப்பிள்ளை தாம் கொடுத்தார் தம்மகரார் தம் கையில் பாங்குடனே నాలూరు పిల్లై కవర్దాన్ నల్ల మగరార్ కవర్దాన్ నేలోర్కిందార్ అవరే మిక్కిని చెప్పి దాని తర్వాత ఆ పాసనలో మనం అనుభవించాము. అది అయిపోయిన తర్వాత 50, 51, 52 ఈ 3 పాసరాల్లో ఒక విషయం చెప్తున్నారు. ఆ 3 పాసరాలు ఏంటంటే 50వ పాసరంలో ఆశ్చర్యమైన நம்பெருமாள் நம்மாழ்வார் நஞ்சியர் நம்பில்லை என்பர் అవరవతం చేట్టత్తాలని చెప్పి నంబెరుమాளுக்கு నంబెరుమాள் అనే పేరు ఆ వైభవం ఎలా వచ్చింది, అదే ప్రకారం నమ్మాళ్వారికి ఆ వైభవం ఎలా వచ్చింది, నంజీయర్కి ఆ వైభవం ఎలా వచ్చింది, నంబిల్లకి ఆ వైభవం ఎలా వచ్చింది, అదన్నీ మనం నిన్న కాలక్షేపంలో పూర్తిగా చూసాం. దాని తర్వాత 51, 52 ఈ 3 అనేది ఈ 3 పాసరాలు ఉంటది కదా, 50, 51, 52 ఈ 3 పాసరాలు ఒక క్రమం. ఏం క్రమం అంటే ఇప్పుడు ప్రధానం ఈ శ్రీవచనము ఈ ఉదయ రచనమాల ప్రధానం ఏమంటే శ్రీవచన భూషణ దివ్య శాస్త్రానికి ఉన్న వైభవం చెప్పాలందా శ్రీ ఉపదేశ రచనమాలనే. అటైతే ఇంతవరకు ఏం స్వామి అవతారికలాగా పెట్టుకోవాలి. సరే, అప్పుడు 50లో ఏం చెప్పాడు, నంబెరుమా నమ్మాళ్వా నంజీయ నంబిల్లే చెప్పాడు కదా. అటైతే దాంట్లో 4వ ఇదిగా ఉండేది నంబిల్లె. ఆ నంబిల్లెకి లోకాచారుడు ఒక పేరు ఇచ్చింది, ఉలగారియన్. లోకాచారుడు పిల్లలోకాచారుడు అనేది అది పేరు, లోకాచారుడు అనే పేరు నంబిల్లికి వచ్చింది. అది ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది, పెద్ద వైభవం దానికి. అదిదా మనం ఈరోజు చూడాల. తుమ్ను పొగళి కందాడై தோழப்பர் தம்முகப்பால் என்ன உலகாரியனோ என்றுரைக்க பின்னை உலகாரியன் என்னும் பேர் நம்பில்லை కోంగి విలగామల్ నిండదండం మేలు చెప్పి అదిదా ఇప్పుడు మనం చూడాల్సింది. అయితే కూడా 50, 51, 52 చెప్పాను కదా. దాంట్లో 50లో నంబిల్ల, ఆ నంబిల్లకి ఆ నంబిల్ల అనే పేరు ఎలా వచ్చిందని చెప్పేశాడు స్వామి మనవాళ్ళమౌళి. దాని తర్వాత ఆ నంబిల్లకి లోకాచారుడి పేరు ఎలా వచ్చింది అని చెప్పి 51లో అది చెప్పాడు. దాని తర్వాత ఆ లోకాచారుడు అనే పేరు నంబిల్లకి ఉన్నాయి కదా, ఆ పేరు అనేది వడక్కు తిరువీధి పిల్లై తిరుక్కుమారుడు, అదంటే జ్యేష్ఠ కుమారుడు, ఆ జ్యేష్ఠ కుమారుడికి ఆ పేరు పెట్టేశాడు. అది ఎలా పెట్టాడు అని చెప్పి ఈ 3 పాసనలో వస్తుంది. అటైతే నమ్మాళ్వాన్ నంబెరుమాళ్ నంజీయన్ నంబిల్లై ఈ పేరుకి ఏం వైభవం అనేది 50వ పాసనం. దాంట్లో ప్రధానంగా 4వదిగా ఉండే నంబిల్లై, ఆ నంబిల్లైకి లోకాచారుడు అనే పేరు ఎలా వచ్చిందనేది 51వ పాసనం. ఆ లోకాచారుడు అనే పేరు వడక్కు తిరువీధి తిరుక్కుమారుడు ఆయనకి సమర్పించారు కదా, ఆయనకి ఇచ్చారు కదా పిల్లలోకాచార్యుని పేరు, ఆయనకి ఎలా వచ్చిందని 52వ పాసనం. ఈ 3 పాసనాలు ప్రధానంగా. దాంట్లో మనం నిన్న 50వ పాసనం చూసేసాము, నంబెరుమాళ్ నమ్మాళ్వా నంజీయ నంబిల్లై అని చెప్పి చూసాము. అయితే ఆ పాసనంలో అన్గుడయో శాక్తి తిరునామంగల్, వాళ్ళు చాలా ప్రేమగా
ఆ పేర్లన్నీ పెట్టారు. అయితే ఏ మనసే ఏం చెయ్యాలంటే అంత ప్రేమగా పెట్టారు కదా, ఆ ప్రేమ తెలుసుకొని ఎంత వైభవం ఉండాలని తెలుసుకొని ఆ వైభవం బాగా తెలుసుకో, మనసులో బాగా ధరించుకో. ధరించుకున్న తర్వాత అది అట్లాంటి వాళ్ళు మనకు దొరికిన వాళ్ళని స్తోత్రం చేయంటుంది. ఏం స్వామి డైరెక్ట్ గా అంటే స్తోత్రం చేయకూడదా? మనసు ధరించుకోవాలంటే ఏదైనా కానీ మనం ఒక్క విషయం బాగా తెలుసుకుంటామంటే తెలుసుకోని తర్వాత మన అనుభవం అనేది వేరు. ఏదో నేరుగా వచ్చే అనుభవం అనేది వేరు. ఏదో ఇప్పుడు సేవాకాలం చేస్తాము, సేవాకాలం చేసినప్పుడు దాని అర్థమంతా తెలవదు మనకి. ఏదో గిరిగిరి పుస్తకం చూస్తాము, చదువుతాము, అయిపోయింది శాస్త్రం అయిపోయింది చూస్తాము. అయితే అదే అర్థం తెలుసుకున్నానికి ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది అనుభవం, అంతా ముఖ్యం. మన ఆనందం అంటే ఏమనుకుంటామే, ఓ అర్థం తెలిసి చేశానంటే నాకేం జరగద్దు స్వామి, అర్థం తెలిసి ఇప్పుడు కాలక్షేపం విన్నాను నాకేం దొరకద్దు అంటే భగవద్ అనుగ్రహం దొరకద్దు. దీనిపైన వేరేం కావాలా? వేరేం కావాల్సిన పని లేదు. ఆయన అనుగ్రహం ఉంటే ప్రతి ఒక్కటి దొరకద్ది. అయితే ఏదో ఒకటి అడిగామంటే ఆయన అనుగ్రహం దొరకదు. ఆయన అనుగ్రహం కావాలా, ఆచార్యుడు అనుగ్రహం కావాలా, ఆ అనుగ్రహం దొరుకుతుంది కదా. అప్పుడు అదే ప్రకారం ఇప్పుడు ఈ ప్రకారం ఇదంతా ఈ నంబెరమాల్ నమ్మాళ్ళ నంజి నంబిల్లై అన్బార్ అని చెప్పి వాళ్ళు ఇంత పేరు వాళ్ళకి ఇంత వైభవం ఎలా వచ్చింది తెలుసుకున్నాంచి ఏం జరుగుతుంది అంటే అనుభవం దొరుకుతుంది. ఏమంటే ఆనందంగా ఉంటుంది, భగవంతుడికి ఆనందంగా ఉంటుంది. ఓ నేను చెప్పిన ప్రకారం ఆళ్వార్లు ఆచార్యులు నన్ను గురించి అన్ని తెలుసుకున్నాడే, ఇతనదా నాకు కావాలా అని చెప్పి అంత మాత్రం మన మీద ప్రేమ పెట్టుకుంటాడు భగవంతుడు శ్రీమన్నారాయణ. అందువల్ల అయితే అది ఎట్లంటే ఇదన్నీ తెలుసుకొని మనం ఇంకోరికి చెప్పేమో ఇంకోరికి స్తోత్రం చేసేమనుకోండి, దాని వైభవమై తని ఏం లేదు. కొన్ని స్వీట్స్ అంతా ఉంటది కదా, స్వీట్స్ అదంతా కొంచెం ఆ చక్కెర బెల్లంలో అది కొంచెం నానబెడితేనే బాగుంటది. గులాబ్ జామున్, రసమలాయ్ అంటారు, గులాబ్ జామ్ అంటారు. ఇదంతా ఎట్లా ఉంటది, రసగుల్లా అంటారు. ఇదంతా దాన్ని నానబెడతారు. అది నాన్న ఏమవుతుంది అంటే రుచి ఎక్కువ వస్తుంది. అదే ప్రకారం వాళ్ళకి ఇంత వైభవం ఉండాలి మనసులో మనం పెట్టుకోవాలా, మనసులో పూర్తిగా తెలుసుకోవాలా. తెలుసుకొని తెలుసుకొని దాని తర్వాత స్తోత్రం చేసినట్టే ఆ స్తోత్రం ఏం లేదు. మన సేవాకాలం చేసినప్పుడే ఈ పాసులను సేవించినప్పుడు ఈ పాసులకి అర్థమా, ఈ పాసులకి అర్థమా అని చెప్పి మనసులో వచ్చేసినప్పుడు ఆనందంగా ఉంటే సేవించేటప్పుడే ఆ అనుభవం అనుభవిస్తాం కదా. అట్లాంటి అనుభవం కావాలా. అందుగా మనబాలం అని చెప్తున్నది. ఏ మనసే నువ్వు ఏం చేయాలంటే మొదల్లో వాళ్ళ వైభవాన్ని తెలుసుకో. తెలుసుకొని ఆ వైభవాన్ని పూర్తిగా ఇక్కడ ధరించుకో, మనసులో పూర్తిగా ధరించుకో. దర్శించిన తర్వాత వాళ్ళ స్తోత్రం చెయ్యి. ఇట్లాంటి వాళ్ళకి మంగళాశాసనం చెయ్యి అని చెప్తారు. ఆశ్చర్యమైన పాసురం 50వ పాసురం అది. நம்பெருமாள் நம்மாழ்வார் நஞ்சியர் நம்பில்லை என்பர் அவரவர்தம் ஏற்றத்தால் அன்புடையோர் சாற்று திருநாமங்கள் తానెందు నన్నెంజే ఏత్తదని చొల్లిని ఇందు అని చెప్పి ఆ పాసరం నిన్ననే మనం పూర్తి చేసేసాం. ఈ రోజు చూడాల్సిన పాసరం 51వ పాసరం. ఈ పాసరంలో నంబిళ్ళకి లోకాచారుడు అనే పేరు వస్తుంది. ఆశ్చర్యమైన పాసరం, మనకి ఏడుపై వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు ఆచార పురుషులు ఎంత వైభవంతో ఉండాలి తెలుసా, సామాన్యం కాదు. మనం ఏమో అనుకుంటాము, అట్లా సామాన్యం కాదు. వాళ్ళు అంత వైభవంతో ఒక్కరికొకరు ఎట్లా ఉండాలని దీన్ని తెలిపిస్తున్నారు చూడండి. துண்ணுபுகழ் கந்தாடை தோடப்பர் தம்முகப்பார் என்ன உலகாரியனோ என்றுரைக்க பின்னை உலகாரியன் என்னும் பேர் நம்பில்லை కోంగి విలగామల్ నిండ్రదండ్రం మేల్ అని చెప్తారు. అటైతే దీంట్లో ఈ లోకాచారణ పేరు నంబిళ్ళకి అట్లనే వచ్చి అట్లనే పట్టుకుందంటే ఏమర్థంటే అది మళ్ళీ కొన్ని మందికి పేరు పెడతారు. ఈ పేరు ఆ పేరు ఎంత పెడతారు. ఏం లేదు, మనమే పిల్లలు పుట్టారు అనుకోండి, పుట్టిన తర్వాత 3 పేరు పెట్టచ్చు. ఇది శాస్త్ర సమ్మతం. ఒకటి కులదైవం పేరుని చెప్తారు, కులదేవుడిని చెప్తారు. ఇంకోటి నక్షత్రం పేరుని చెప్తారు, ఇంకోటి పెద్దవాళ్ళ పేరుని చెప్తారు. అయితే ఆ 3 పేరు మనం ప్రధానంగా పెట్టుకోవటం లేదు. మనకి ఏది నచ్చిందో అది మనం పెట్టుకుంటామా, నా పేరే ప్రధానంగా రిజిస్ట్రేషన్ చేస్తామా, ఆ పేరే ప్రధానంగా బడికి కూడా చెప్పేస్తాం. ఆ ప్రకారం ఉంది. అయితే ఇక్కడ నంబిల్లై ఆయనకి లోకాచారుడు అనే పేరు స్థిరంగా వచ్చింది.
ఆ రౌకాచార్యుని అనే పేరు ఎట్లా ఇచ్చింది, ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారు? ఆశ్చర్యమైన చరిత్ర. అట్లాంటి చరిత్రం కందాడై తోడప్పను ఒక స్వామి, కందాడై తోడప్పను స్వామి. ఆయన ఎవరు స్వామి? మొదలయ్యాండ అని తెలుసు కదా. మొదలయ్యాండ అని ఎవరు తెలుసా? స్వామి రామానుజుల వారు. రామానుజుల వారు సహోదరు చెల్లి కొడుకు మొదలయ్యాండ. రామానుజుల వారి చెల్లి కొడుకు మొదలయ్యాండాను. ఆ మొదలయ్యాండానికి మనముడు కందాడై తోడప్ప. ఆ మొదలయ్యాండానికి అంటే ఎట్లాంటి పారంపర్యం చూడండి. పరంపర ఎట్లాంటి వరకు రామానుజుల వారితో ఒక సంబంధం ఉండే పరంపర. అది కాకుండా శరీర సంబంధం ఇంకా చాలా ముఖ్యం. రామానుజుల వారికి మొదలయ్యాండానికి శరీర సంబంధం ఉండాలి. అట్లాంటి శరీర సంబంధం ఉండే దాని వల్ల ఏమైంది, ఆ శరీర సంబంధంలో వచ్చిన మనముడు. అప్పుడు మొదలయ్యాండాన్ మనముడు కందాడై తోడప్పని పేరు. మొదలయ్యాండాన్ తిరుక్కుమారుడు ఆయన కొడుకు ఎవరంటే కందాడై ఆండాన్ని పేరు. కందాడై ఆండాన్ కొడుకు కందాడై తోడప్పని పేరు. సరే స్వామి, మొదలయ్యాండానికి దాశరథిని పేరు. మొదలయ్యాండానికి దాశరథిని పేరు. ఆ దాశరథి కుమారుడు కందాడై ఆండాన్ని పేరు. ఆ కందాడై ఆండానికి రామానుజుని పేరు ఆయనకి. తర్వాత కందాడ ఆండాన్ని పేరు వచ్చింది. అంటే ఆ వంశం కందాడే వంశం. అందువల్ల ఆ వంశం కాబట్టి ఆయనకి పేరు ఏమంటే రామానుజాని పేరు. రామానుజాని పేరు ఆయన ఉండింది అదే పేరు అప్పుడు ఎవరికి పెట్టేశాడు? ఆయన మొదలయ్యాండ ఆయన కుమారుడికి ఏం పెట్టారు? రామానుజన్ పేరు పెట్టాడు. ఆ రామానుజుడు కుమారుడిదా కందాడై తోడప్పని పేరు. ఆ కందాడై తోడప్పని పేరు. ఆ కందాడై తోడప్పదా నంబిళ్ళకి లోకాచాడు అనే పేరు పూర్తిగా అట్లాంటి ఒక వైభవాన్ని పూర్తిగా ఇచ్చాడు. అంటే ఇది ఏ సందర్భంలో వచ్చింది, ఎట్లాంటి సన్నివేశంలో ఈ పేరు వచ్చింది చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు మొదల్లో ఈ పాసురానుకున్న పదపదార్థం, ఆ ఒక్కొక్క పదాలు ఏం చెప్తుంది పదపదార్థం చూస్తాం. చూసిన తర్వాత అనక ఆ చరిత్రను చూస్తాం. తున్నుపుగల్ కందాడై తోడప్పర్. తున్నుపుగల్, తున్నుపుగల్ అంటే మడవాల మామనికి ఆయనకి వచ్చిన తున్ను పుగళ్. పుగళ్ అంటే వైభవం. అట్లాంటి వైభవం అంట ఎవరికి? కందాడై తోడప్పరికి. ఏం వైభవం స్వామి? చాలా వైభవం, మంచి వైభవం, పెద్ద వైభవం. ఏమంటే ఆ వైభవం పూర్తిగా ఆయనకు ఉండదు. అట్లాంటి వైభవం ఉంటే ఆ వైభవం ఒక రోజు ఉంటుంది, ఒక రోజు లేదు. అంటే పుట్టినప్పటి ఆ వైభవం ఉండదు ఎవరికి? కందాడై తోడప్పరికి. అంత ఎందువల్ల స్వామి? ఏం పరంపర, మొదలయ్యాండాం పరంపర, కందాడై పరంపర. ఆ పరంపరగా ఉండాలంటే ఆ వైభవం అది కాకుండా మొదలయ్యాండ వంశం కదా. ఆ వంశం ఉంటేనే ఆ వైభవం. మొదలయ్యాండాన్ వంశం అంటేనే ఎంత వైభవం. రామానుజుల వారితో కూడా నేరుగా వాళ్ళు తిరిమేరి సంబంధం ఉండదే. చెల్లి కొడుకుంటే సామాన్యమా? అందుకని అంటే మొదలయ్యాండనే ఒక తల్లి ఉండదు. పాదుకే యతిరాజస్య కథయంతి యథాక్షయ తస్య దాసరథే పాదు శిరస ధారయామ్యహం. పాదుకే యతిరాజస్య కథయంతి యథాక్షయ తస్య దాసరథే పాదు శిరస ధారయామ్యహం. ఇది మొదలయ్యాండాన్ తనియనిది, ఆయన్ని సేవించే తనియని. అప్పుడు రామానుజ పాదుక, యతిరాజ పాదుక. ఆ ఎవరు? మొదలయ్యాండ. యతిరాజ ఇప్పుడు మన శిబిరం పోతాం, అక్కడ పెరుమాలంటే షటారిని చెప్తాం. అదే రామానుజుల వారి దగ్గర పోయి మన శిరస్సు మీద పెట్టాలి కదా, దానికి షటారి. దానికి షటారికి పేరు కాదు, దానికి ఏం పేరు తెలుసా? మొదలయ్యాండ అని పేరు. రామానుజుల వారు తిరువడి స్థానంలో ఉండే ఆయన తీసుకొచ్చి మన శిరస్సు మీద పెడతాం కదా. పెరుమాళ్ తిరువడి స్థానంలో ఉండేదాన్ని షటారి అంటాము. రామానుజుల వారి తిరువడి స్థానం ఉండేది షటారి కాదు. అటైతే దాని పేరేమి? మొదలయ్యాండ అని పేరు. అప్పుడు రామానుజుల పాదుకే మొదలయ్యాండ. అద పాదుకే యతిరాజశ్చ కథయంతి యథాక్షయ. అప్పుడు ఇది ఏంటంటే కురత్తాళ్వారు కానీ మొదలయ్యాండాన్ కానీ ఎంబార్ కానీ వీళ్ళు ముగ్గురు రామానుజుడికి చాలా దగ్గర ఉంటారు, చాలా క్లోజ్ గా ఉంటారు, అంతరంగంగా ఉంటారు. ఆయన దగ్గర ఎప్పుడే ఉంటారు వీళ్ళు ముగ్గురు. దాంట్లో అట్లాంటి అంటే ఈ సంప్రదాయం అట్లాంటి సంప్రదాయం. అయితే
పురత్తాళ్వారు మొదలయ్యాండాను ఎంబారు వీరు ముగ్గురు ఉన్నా కూడా దాంట్లో ఆ ఓరాను వడి సంప్రదాయం అంటారు. అట్టయితే సమాశ్రయణ సంప్రదాయం కదా. ఆచార్యుడు శిష్యుడు, ఆచార్యుడు శిష్యుడు, ఆచార్యుడు శిష్యుడు, లక్ష్మీనాథ సమారంభ నాథయా అవద్యమ అస్పదాచార్య పర్యంత రోజు చెప్తాం కదా. దాంట్లో లక్ష్మీనాథుడు, దాని తర్వాత పిరాటి, దాని తర్వాత విచక్షణర్, దాని తర్వాత నమ్మాళ్వార్, దాని తర్వాత నాదముని, ఇట్లా ఆచార్య శిష్య పరంపర వస్తుంది కదా. ఆ పరంపరలో కూరత్తాళ్వాడు కానీ మొదలయ్యాండాను కానీ లేదు, ఎంబార్గా ఉన్నాడు. అట్టయితే ఓరాను వడి పరంపర గురు పరంపర ప్రభావం ఉంటది కదా. ఆ గురు పరంపర ప్రభావంలో ఎంబార్ ఉండారు, ఎంబార్ పూర్తిగా ఉండారు సంప్రదాయంలో. అయితే మిగతా ఇద్దరు స్వామి మొదలయ్యాండాను కానీ అది పురత్తాడా కానీ రామానుజుడు పక్కనే ఉంటారు, ఎప్పుడు పక్కనే ఉంటారు. అట్లాంటి పక్కన ఉంటారు. ఈ మొదలయ్యాండ నుంచి ప్రధానం ఏం తెలుసా, శ్రీరంగం రాజధాని, ఆ సన్నతి నిర్వాహం పూర్తిగా ఈయనే. ఆ సన్నతి మొత్త కైంకర్యం చేసేది అంటే ఈయనదే. ఆ శ్రీరంగశ్రీ పూర్తిగా పెంచి దాన్ని ఎలా ప్రకారం ఇప్పుడు కూడా ఆ వంశ పారంపర్యం వచ్చిన వాళ్ళ ఆ కైంకర్యమే చేస్తున్నారు. ఆ మొదలయ్యాండ వంశ పారంపర్యం వచ్చిన వాళ్ళ ఆ కైంకర్యమే చేస్తున్నారు. అట్లాంటి శ్రీరంగ రాజధాని పూర్తిగా పెట్టిన. అయితే కురత్తాడు అట్ట కాదు, ప్రమాణ నిర్వాహం. కురత్తాడు అంటే ఎక్కడెక్కడ శ్రీభాష్యం ఏదోదో మతాలంతా ఉంటది కదా, వేరు వేరు మతాలు 17 మతాలు చెప్పినారు. ఆ 17 మతాల్లో ఎవరెవరు వచ్చి మనం వాదన చేస్తారో ఆయనకంతా వాదన చేసి వాళ్ళని జయించి మన సంప్రదాయ స్థాపనం చేసి కొరతాడు. అది పూర్తిగా చేసాడు, అప్పుడు జయిస్తాడు. అది కాకుండా శ్రీభాష్యాన్ని పూర్తిగా స్థాపిస్తాడు, కూరస్తాడు. అది చేసింది. తిరువాయుని నిర్ణయం చేస్తాడు. వాంతిగళం చోళై మదిలరంగారు అంటుగళమే ఆండ్రదమి మరగలాయురమం దీంత మొదలుతారు షటకోపన్ మహింపాల్ వలర్తి ఇదత్తారామ అని చెప్పి ఆ తిరువాయుని నిర్ణయం చేస్తాడు. అది కాకుండా ఈయన కూరత్తాళ్వారికి రామానుజుల వారి ఈ భూలోక నుంచి శ్రీవైకుంఠం పోకముందే కూరత్తాళ్ళు మొదట పోయాడు. కూరత్తాళ్ళ మొదలు ఇక్కడ ఆచార్యం తిరుడి శ్రీవైకుంఠానికి పోయింది మొదట శ్రీ ఎవరు కూరత్తాళ్వారు, తర్వాత రామానుజుడు. అయితే కూరత్తాళ్వారు వచ్చి ఆయన పెద్ద ఆయన అంటే 7 సంవత్సరాలు పెద్ద ఆయన. రామానుజుల వరకు కూరత్తాళ్వారు దగ్గర 7 సంవత్సరాలు పెద్ద ఆయన కూరత్తాళ్వారు. అందువల్ల ముందు పోయాడు. అయితే ఆయనే చెప్తాడు, నీ శిష్యుడు నేను ముందు పోయి నిన్ను కలవాలా, అందువల్ల నేను ముందు పోతానని చెప్తాడు. అట్లయితే ఆ కూరత్తాళ్వారు ఎట్లాంటి హారీత కుల తెలకుడు పేరు. ఆయన కులానికి పేరుచిన కూరత్తాళ్వారు కులానికి హారీత కులం, అట్లాంటి కులం. అదే మొదలయ్యాండను వాధువుల కులం హారీద కులం. హారీద కుల తిలకుడు కూరత్తాళ్వారు. అదే వాధువుల కుల తిలకుడు మొదలయ్యాండాను. అప్పుడు ఆ మొదలయ్యాండని యతిరాజ పాదుక రామానుజ పాదుకాగా ఆయన ఉంటాడు. అట్లాంటి వైభవం మొదలయ్యాండానికి కూరత్తాళ్వారు అప్పుడప్పుడు చెప్తా ఉంటాడంట. ఏం చెప్తాడంటే, నాకు రామానుజుల వారికి మంచి సంబంధం ఉండాలి, నేను దగ్గరే ఉంటాను, అన్ని ఆయన దగ్గర అన్ని శాస్త్రాలతో తెలుసుకున్నాను, ఆయన కటాక్షం నాకు పరిపూర్ణంగా ఉండదు, అన్ని ఉండాలి, ఏ కొరత లేదు. అయితే కూడా ఎట్లా ఉన్నా కూడా ఈ మొదలయ్యాండ ఉన్నారు కదా ఆ స్వామికి ఉండే తిరివేని సంబంధం, అట్టయితే శరీర సంబంధం ఉండదు కదా, ఆ శరీర సంబంధం నాకు లేదే. అంటే బంధువులు కాదు, మొదలయ్యాండాను స్వామి రామానుజుడు బంధువులు, శరీర సంబంధం ఉండదు, తిరివేని సంబంధం. ఆ ప్రకారం కూరత్తాళ్వారికి రామానుజుల వారికి శరీర సంబంధం తిరిమేని సంబంధం ఉండాలంటే లేదు. అది ఎప్పుడు అంటే తిరిమేని సంబంధం ఉండి అదే పరుగులు ప్రధాన శిష్యుడుగా ఉంటే ఎంత వైభవం. ఆ తిరిమేని సంబంధం నాకు లేదేనే అప్పుడప్పుడు చెప్పుకుంటా ఉంటారంట. ఎందుకంటే ఏమిటే కూరత్తాళ్వారు ఎవరు, మొదలయ్యాండాను ఎవరు, ఈయన చెల్లి కొడుకు. అట్టయితే మామ కావాలా, స్వామి రామానుజుల వారు మామ కావాలా, మేనమామ కావాలా, ఆయన అల్లుడు. ఆ ప్రకారం మనుమానం చెప్తారు కదా, ఆ ప్రకారం అట్లాంటి వైభవం ఉంటుంది. అయితే అందువల్ల చాలా దగ్గరగా ఉంటాడు మొదలయ్యాండ. అటైతే తిరిమేని సంబంధం ఉండేది నిజమే, అంత వైభవం. ఈయన వంశమే ఆశ్చర్యమైన వంశం, మొదలయ్యాండ వంశం వాధువుల కులతల వంశం. అట్లాంటి వంశం ఈ వంశం. అట్టయితే ఆ వంశపారంలో వచ్చినదా కందాడై ఆండాన్, కందాడై తోడప్పర్ అని చెప్తారు. ఇప్పుడు ఆయన కుమారుడు కందాడై ఆండాన్.
முதலியாண்டான் குமாரடு கந்தாடை ஆண்டான். కందాడై ఆండాన్ కుమారుడు కందాడై తోడప్పని పేరు. ఇప్పుడు మన శ్రీపెరుంబుతూరులో స్వామి ఎమ్మిరమన్నారు విగ్రహం మనం చేయిస్తున్నాం కదా. ఆ విగ్రహం చేయించింది ఎవరు తెలుసా? స్వామి రామానుజుల వారు ఉన్నప్పుడే చేసిన విగ్రహం. ఆశ్చర్యమైన విగ్రహం. మాట్లాడద్ది ఆ విగ్రహం. మనం చెప్పిందంతా చేసద్ది. మనకి ఏం అనుగ్రహం కావాలో అనుగ్రహం పూర్తిగా పొందద్ది. అట్లాంటి విగ్రహం. ఆ విగ్రహం స్వామి రామానుజుల వారు ఉన్నప్పుడే చేసింది. ఎవరు చేసింది తెలుసా? స్వామి మొదలయాండాన్ కుమారుడు కందాడే ఆండాన్ ఆయనదా. ఓ ఈ రామానుజుల వారికి ఇంత వైభవం ఉండదు, ఆయన విగ్రహం చెయ్యాలని చెప్పి ఆయన దగ్గర అనుమతి తీసుకొని, ఆయన పర్మిషన్ తీసుకోవాలి కదా, ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని పూర్తిగా ఆ ప్రతిష్ట చేసిందే ఉంటే కందాడే ఆండాన్. అప్పుడే మొదలయాండాన్ కుమారుడిగా చేశాడు. అటైతే ఆ వంశానికి ఈ రోజు చూడండి ఆ తిరిమేని సేవిస్తా ఉండొచ్చు. పద్మమైన తెగటైంగడలుందన్ పల్లవమే విరణం பாவனமாகிய பைத்துவராடை பதிந்தவரும் கழகும் முப்பொரு நூலோடு முன்கையிலேந்திய முக்கோள் தன்னழகம் முன்னவதந்திடு மொழிகள் இளைஞ்சிடு முருவல் நிலாவழகம் கற்பகமே விழு கருணை பொழிந்திடு கமல கண்ணழகம் காரிஸ்தங்கள் கூடிய முடியும் கணனர்சிக முடியும் எப்பொழுதும் எதி ராஜன் வடிவழகியன் இதயத்துள்ளதால் இல்லை எனக்கெதிர் இல்லை எனக்கெதிர் இல்லை எனக்கெதிர் అని చెప్పి స్వామి ఎంబారు అనుగ్రహించిన ఈ ప్రకారం ఆ తిరుమేని సేవించవచ్చు. ఆ తిరిమేని సేవిస్తేనే మోక్షం, వేరేం లేదు. అట్లాంటి తిరిమేని మన ప్రతిష్ట చేసింది ఎవరంటే కందాడై ఆండాన్ మొదలయ్యాండాన్ తిరుక్కుమారుడుగా చేసాడు. అది ఎప్పుడు చేసేది తెలుసా? మకర మాసం పుష్య నక్షత్రం. ఇప్పుడు కూడా శ్రీపెరుంబుదూరులో ఆ ఉత్సవాలు చేస్తున్నారు. 3 రోజులు ఆ ఉత్సవాలు. మకర మాసం వచ్చారంటే ఆ మకర మాసంలో అది ఎంబార్ ఉత్సవం, ఈ ఉత్సవం 2 ఒకటిగా వస్తుంది. పుష్య నక్షత్రంలో ఈయనకి ప్రతిష్ట చేశారు. మకర మాసం పుష్య నక్షత్రంలో ఈయన ప్రతిష్ట చేశారు. అట్లాంటి వైభవం అప్పుడే స్వామి రామానుజుల వారి తిరిమేని అచ్చా తిరిమేని, ఆ అచ్చా తిరిమేని ఏంది ప్రతిష్ట చేసిన వైభవమే ఆ కందాడ వంశం మొదలయాండ వంశంకి పూర్తిగా ఉండంటే అట్లాంటి సందాడ తోడప్ప. అటైతే వాళ్ళకి ఎంత వైభవం స్వామి. ఈ వంశంలో మీరు వచ్చారా, ఇట్లాంటి వంశంలో మీరు వచ్చారా అని చెప్పి అడుగుతాం కదా. అట్టయితే అంత వైభవం అందువల్ల మనవాళ్ళని తున్ను పొగడు చెప్పాడు. తున్ను పొగడంటే వైభవం. ఎంత వైభవం అంటే ఆ వైభవం ఇంత అంత చెప్పను కాదు, అంత వైభవం. కందాడై తోడప్పర్ తున్నుపడై కందాడై తోడప్పర్ అని చెప్పాడు కదా. ఆయన ఏం చెప్పాడు? నంబిల్లై దగ్గర అపచార పడ్డట్టుగా ఉండింది. నంబిల్లేరు కాలక్షేపం పెద్ద 7:36 కాలక్షేపం నంబిల చేస్తున్నాడు. నంబిరమాలు గొట్టియో నంబిల్లె గొట్టియో అని చెప్పి మనం చాలాసార్లు చూసినాం. ఆ మాత్రం పూర్తిగా ఆ గోట్టి ప్రకారం ఉంది. అంత జనాలు వచ్చి కూర్చొని ఉంటారంట. ఆ కాలం వింటారు కదా. అప్పుడు నంబిరమాలు గొట్టియో నంబిల్లె గొట్టియో అని చెప్తారు కదా. అందులో ఆయన దగ్గర ఏమైందంటే అపచార పడినట్టుగా ఒక భావం. అయితే ఆ అపచారం ఏమైందంటే ఉపచారం అయిపోయింది. ఆ ఉపచారం అంటే ఏంది? అపచారం అంటే ఇది. ఉపచారం అంటే ఆయన గురించి కొంచెం పొందేది. అట్టాట ఆయన ఎంత వైభవం ఆయనకు ఉండదు, అది ఉపచారం వేరు. అపచారం అంటే ఆయన గురించి తప్పుగా చెప్పేది, ఇది అపచారం వేరు. అపచారం పడినట్టుగా స్టార్ట్ అయింది. కడానది ఎక్కడ పోయిందంటే ఉపచారంలో పోయింది. మనదంటే అట్ట కాదు. మనం ఉపచారం స్టార్ట్ చేస్తాం. ఆయన గురించి నేను పొందాలండి, పొందుతాము. ఆయన ఇట్టాటి స్వామి అంటారు. అది కడాన అపచారంలో పోద్ది. అయితే మన పెద్దవాళ్ళు ఉంటారు ఆచార పురుషులు, వాళ్ళు అపచారం చేసినట్టు ఉంటుంది. అయితే నిజంగా అపచారం కాదు. అయితే అది ఎక్కడ పోతుంది? అది ఉపచారంకి పోయి చేరిపోద్ది ఆ శనిమిని. అట్లాంటి అపచార పడేట్టుగా ఉండింది కదా, అది పెద్ద ఉపచారం అయిపోయింది. ఆ పాసురందా ఈ పాసురం. ఆయన దానివల్ల ఏం చేశాడు? నువ్వు లోకాచారుడు అని చెప్పి కందాడై తోడప్ప నంబిల్లకి పేరిచ్చాడు. తుమ్ము పొగళ్ కందాడై తోడప్పర్ తమ్ముగప్పాల్ ఎన్న ఉలగారియను. ఎన్న ఉలగారు అంటే ఆయన లోకాచారుడైందే అని చెప్పి ధ్వని ఇట రావాల. ఎన్న ఉలగారియను, ఆయన లోకాచారుడైంది అట్టయితే నువ్వు పెద్ద లోకాచారుడా అని చెప్పి
నంబిళ్ళని చూసి కందాడైతో వారు అడుగుతున్నాడు. అయితే వెనకాల ఏమైందంటే, ఎందుకంటే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ నంబిళ్ళకి లోకాచార అనే పేరే స్థాపనం అయిపోయింది. లోకాచార అనే పేరే ప్రధానంగా అయిపోయింది. అదే అయిపోయింది. ఎందుకంటే అట్లాంటి తిరునామం అంటే అది చెప్పని అంటే చాలా లోకమే పూర్తిగా విస్తరమైపోయింది. అది ఇందువల్ల విరగామని నిండదంట మేల్. ఆ లోకాచారణ పేరు ఆయన దగ్గర నుంచి బయటపోయిందంటే పోలేదు. కొన్ని మందిలో కొన్ని వేలు పెట్టుకుంటారు, కొన్ని రోజులు ఉంటుంది, అనక తర్వాత అది ఎందుకండి పాత వేరే పెట్టుకుంటారు అని చెప్తారు కదా. ఆ ప్రకారం అదే పేరు అట్నే పూర్తిగా ఉంది. కొన్ని మందిలో చెప్తారు, ఈయన చాలా పేరు పోయి ఉంది, ఈయన మంచి పేరండి, ఈయనకి ఎట్టాంచిన పేరు, ఈయన పేరు పెద్ద పేరు చెప్పుకుంటాం కదా లోకల్లో. ఈయనకి పెద్ద పేరండి, ఎట్లాంటి పేరు ఈయనకి పెద్ద పేరు అని చెప్తారు కదా. పెద్ద పేరు మీద అంటే అదంతా పెద్ద విషయం కాదు. ఈ నంబిళ్ళకి ఇట్లాంటి పేరు తెచ్చిన కదా. అప్పుడు తోడప్పర్ కందాడై తోడప్పర్ ఇచ్చినాడు. ఆ కందాడై తోడప్పరికి ఏం పేరు తెలుసా? పచ్చై వారణ పెరుమాళ్ళని పేరు. పచ్చై వారణ పెరుమాళ్ళని పేరు. ఇప్పుడు కూడా మొదలయాండ సన్నిధి అవతార స్థలం అనేది పేట అని పేరు. ఎక్కడంటే పూందమల్లి పక్కన, చెన్నైలో పూందమల్లి పక్కన పేట అని పేరు. అక్కడ మొదలయాండ అవతార స్థలం. అక్కడ పెరుమాళికి పేరే పచ్చవారణ పెరుమాళ్ళని పేరు. ఆశ్చర్యమైన పెరుమాళ్. చాలా ఇప్పుడు కొంచెం రోజుల ముందుగా సంప్రోక్షంతో జరిగింది. అట్లాంటి ఆశ్చర్యమైన పెరుమాళు. ఆ పెరుమాళ పేరు ఈయనకి పచ్చవారణ పెరుమాళ్ళని పేరు. ఈయనకి కందాడై తోడప్పని పేరు. అట్లాంటి కందాప తోడప్పరు ఏదో అపచారపడినట్టుగా ఉపచారం అయ్యి ఆయన ఈ పేరు ఆయనకి పెట్టాడు. పెద్ద పేరు, పట్టాభిషేకం చేసినట్టు అట్లాంటి పేరు చెప్పాడు. ఎలా వచ్చింది, ఎట్లా వచ్చింది వ్యాఖ్యానం చూస్తాము. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. 59ஆம் பாட்டு. இது இவர்களில் துரியரான நம்பிள்ளைக்கு அதிலும் அத்தியந்த விலட்சணமான லோகாச்சாரிய என்று திருநாமம் வருகைக்கு ஏதுவை அருளி செய்கிறார் துண்ணுபாவி இத்தியாதியால். அவராகிறார் அபிஜன வித்யா விருத்தங்கள் உண்டான யசஸ் சமுத்திய உடையராய், பச்சை வாரண பெருமாள் என்னும் திருநாமத்தை உடையராய், முதலையாண்டாவுடைய திருப்பேரனாய், கந்தாடை ஆண்டாவுடைய குமாரராய் இருப்பார் ஒருவரிலே. ஏவம் பூதரானவர் செய்தபடி சொல்லுகிறது தன்முகப்பால் என்று. அதாவது நம்பில்லுடைய ஞான சமுத்தியை சிஷ்ய சமயத்தையும் கண்டு அசகிஷ்ணுவாய் அசூயை கொண்டாடி அவரை பெருமாள் திருவோலக்கத்திலே பரிபவித்து பின்பு திருமாளிகள் எழுந்துள்ள அனுகூலையாயிருக்கிற அவர் தேவியார் அதை கேட்டு அனுதாப ஹேதுவாக சில வார்த்தை சொல்ல, அப்படி சொன்ன அவருடைய வார்த்தையை கேட்டு ఇంతవరకు చూసేస్తాం. ఇప్పుడు వ్యాఖ్యానం. ఇప్పుడు కింద పాసురంలో ఇది ఇవர்கள் తుల్యాల నంబిళ్ళకి అదిలో అత్యంత విలక్షణారని కింద పాసురం అంటే 50వ పాసురం. 50వ పాసురంలో నంబిరవారు, నమ్మాళ్వారు, నంజీయర్, నంబిళ్ళు అని చెప్పి 4 అధికారులు చెప్పారు. నంబిరవారు ఒక అధికారి, నమ్మాళ్వారు ఒక అధికారి, నంజీయర్ ఒక అధికారి, నంబిళ్ళు ఒక 4 అధికారులు చెప్పారు కదా. దాంట్లో 4వ అధికారి అర్థం తురియరాన నంబిళ్ళైన. తురియన్న 4వది కడాది. ఆ కడాది ఉండే అధికారి ఎవరు? నంబిళ్ళ కదా. ఆ నంబిళ్ళకి ఉండే అదిదా తురియరాన నంబిళ్ళ అని చెప్పి. ఇప్పుడు నంబిళ్ళకి ఈ పేరు లోకాచార్య పేరు అనేది ఎలా వచ్చింది అది విలక్షణంగా చెప్తాడు. నంబిళ్ళకి విలక్షణమైన పేరు. అయితే నంజీయర్దా నంబిళ్ళకి నంబిల్ అనే పేరు పెట్టాడు. అది నిన్నమే మనం చూసాం. నంజీ అంటే ఆయనకి పేరు నంబూరు వరదాచార్య అని పేరు. ఆ నంబూరు వరదాచార్య నుంచి నంపిల్లై అని చెప్పి నంజీయర్ పెట్టాడు, ప్రియంగా పెట్టాడు. అది ఆ కాలం. అయితే అదే నంబిళ్ళకి మళ్ళీ కందాడై తోడప్పర్ లోకాచార్యం పేరు పెట్టాడు. అది ఎట్లా స్వామి, ఏంటి వల్ల వచ్చింది, ఏ వల్ల వచ్చిందంటే துண்ணுகுடை தண்டாடை தோழப்ப தம்முகப்பால். இனி இவர்கள் துரியரா நம்பிலைக்கு அதிலும் அத்தியந்த விலட்சணமான லோகாச்சாரண திருமை வருவாதை கேட்டு அருளி செய்த துண்ணுபுகள் இத்தியாதி அவராகிறது அதிஜன வித்யா சுமத்திகள் உண்டான யசஸ் అంటారు. యశస్ అంటే కదా. యశస్ అంటే వైభవం. ఏ వైభవం స్వామి? ఆశ్చర్యమైన వైభవం. ఏమంటే చాలా సమృద్ధి ఉంటుంది.
అంత వైభవం ఎవరికి? కందాడై తోడప్పటికి. ఆయన ఏం వైభవం ఏముంటే మొదలయాండ వంశం కదా స్వామి. ఆ వంశం అదేంటి వాదువుల కులతిలక అని చెప్పినాం. అట్లాంటి వాదువుల కులతిలకరు ఆ వంశం నుంచి వచ్చిన దాని వల్ల ఆయనకి యశస్సు, అంత వైభవం, అందువల్ల ఆయనకి వైభవం. సరే స్వామి, ఆయనకి అంత వైభవం ఉన్నా కూడా ఆయనకి కుమారుడు తర్వాత అయితే అట్లే ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఒక మనిషికి మంచి విద్య ఉండాలి, మంచి కులం ఉండాలి, మంచి డబ్బులు ఉండాలి, మంచి అందం ఉండాలి అనుకోండి, అతని పట్టం కాదు, గర్వం ఎక్కువ వస్తుంది, ఎక్కువ గర్వం వచ్చేస్తుంది. బాగా విద్యుత్ ఉండాలి, పెద్ద విద్వాన్ అంటే అతను మహా పండితుడు. సరే స్వామి, మగా పండితుడు కదా, అయితే ఆయన భిక్షమైన లేదు, కోటీశ్వరుడు. సరేండి, కోటీశ్వరుడు భిక్షమైనగా కోటీశ్వరుడుగా ఉండొచ్చు, మగా పండితుడిగా ఉండొచ్చు. అయితే ఆయన కొంచెం అందమైన ఉంటుంది, చూడటానికి చూడనే కాదండి, అందము ఉంటుంది. సరే ఇదంతా ఉండదు. ఏ కులం, ఏదో నీచ కులం అంటే కులం పెద్ద కులం అండి, ఇది 4 వచ్చేసింది అనుకోండి, అతన్ని పట్టణ వద్దంటే పట్టనే కాదు. అట్లాంటి కులంలో పుట్టిన ఆయన దాకా కందాడుతోడప్ప. అందుకు తెచ్చుకున్నాం. అప్పుడు మంచి కులం, మంచి జ్ఞానం, అది కాకుండా డబ్బులకి ఏం తక్కువ లేదు, అది కాకుండా పూర్తిగా వాళ్ళకి ఎంతంత ఆచార అనుష్ఠానం ఉండదో అది పూర్తిగా దాంట్లో పూర్తిగా ఉండదు. అది ఉన్న ఎందుకు దాశరథి అనే మొదలయాండ వంశం కదా, అంటే మొదలయాండాన్ కుమారుడు రామానుజు అని కందాడై ఆండా అని పేరు. ఆ కందాడై ఆండాన్ కుమారుడు కందాడై తోడప్పటి. ఈయనకి కదా పచ్చైవారణ పెరుమాళ్ళని పేరు. ఈయనకి పచ్చైవారణ పెరుమాళ్ళని పేరు. ఈయన పేరుదా కందాడై తోడప్పటిని మనవాళ్ళ మామూలు ఇక్కడ చెప్పింటారు. దానిలో కందాడియార్ వంశాలని పేరు. ఇప్పుడు ఏమైందంటే ఇంత వైభవం ఉంటుంది ఆ వంశానికి. ఇంత వైభవం ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు చాలా గొప్ప వైభవం ఎక్కువ ఉంటేనే అప్పుడు ఏం చేసేద్దంటే అది కొంచెం అహంకారం, మమకారం దగ్గరికి పోద్ది. అహంకారం, నాకు ఇంత ఉండదు, నాకు కులంలోనూ పెద్దగా ఉంటాను, డబ్బులను పెద్దగా ఉంటాను, అందంలోనూ పెద్దగా ఉంటాను, విద్యుత్తులను పెద్దగా ఉంటానంటే ఇంక అడగాల్సిన అట్లాంటి వంశం వచ్చింది కదా. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ కోయిల్ శ్రీరంగ రాజధాని అనే ఆ సన్నతి పూర్తిగా ఆయన నిర్వాహం చేస్తున్నాడు. పూర్తిగా ఆయన నిర్వాహం అంటే రామానుజుల వారు నియమనం చేసింది మొదలయాండానిదా సన్నిధి నువ్వుదా చూసుకోవాలి. అయితే రామానుజుల వారి దగ్గర పత్తుకొత్తు పరివారంగా అంటారు. పత్తుకొత్తు పరివారంగా అట్టయితే శ్రీరంగంలో 10 దిక్కులు 10 సైడ్లు ఒక్కొక్క కైంకర్యం ఉంటుంది. అన్ని కైంకర్యం చూసేది రామానుజుల వారిదా. అయినా కూడా ప్రధానంగా ఈ కోయిల్ కైంకర్యం మొదలయాండం చూడు, అది ఈయన చూస్తాడు. అయితే ఈయన అప్పుడప్పుడు దిగ్విజయం పోతాడు, విదేశ యాత్ర పోతాడు. అందువల్ల నువ్వే చూడి ఆ కోయిల్ కైంకర్యం పూర్తిగా ఆయనే చూస్తాడు. అందువల్లదా మొదలయాండాన్ సన్నతి కైంకర్యం చూసేదాని వల్లదా ఆ గ్రంథ కాలక్షేపంతో అంత మాత్రం ఆయన దగ్గర అన్వయం ఉండదు. అది కాకుండా ఆయన దగ్గర ఏదో వ్యాఖ్యానం ఏదైనా మొదలయాండాన్ వ్యాఖ్యానం ఏదో ఉండదా స్వామి, అంత కనిపిది. వార్తామాలలో మొదలయాండాన్ వార్త అనేది ఉండదు. అయితే వ్యాఖ్యానం ఏదైనా ఆయనకి అనుగ్రహించాడంటే లేదు. అంటే సన్నతి కైంకర్యం ఉంటేనే వేరే ఎక్కడ పోను, అది చాలా ముఖ్యం. అడిగిన అప్పుడప్పుడు మీకు నేను టైం లేదు అంటే నాకు అడిగిన సన్నతి కైంకర్యం ఉంటుంది. సన్నతి కైంకర్యం ఉంటేనే అప్పుడు సన్నతికి ప్రాధాన్యం ఇచ్చేసి అప్పుడు కాలక్షేపం సెకండరీ అయిపోతుంది. అయితే మనం ఎట్లా పెట్టుకుంటాం అంటే ఇంటి పనికి ప్రాధాన్యం పెట్టుకొని కాలక్షేపం సెకండరీ పెట్టుకుంటాం. అందువల్ల చాలా మందికి రావటం లేదు ఉన్ని. అందువల్ల ఎందుకు చెప్తా అంటే ఇంటి పని ప్రాధాన్యం కాదు, సన్నతి అంటే సన్నతి ప్రాధాన్యం. అయితే దాని తర్వాత కాలక్షేపం ప్రాధాన్యం ఉండాలి. ఆ ప్రధానం ఇప్పుడు లేదు ఉన్ని. అట్లా ఇప్పుడు సన్నతి ప్రాధాన్యం ఆయనకు ఉండే దానివల్ల కాలక్షేపాన్ని ఆయనకి రావటం లేదు. అయితే విషయాలన్నీ తెలుసు. రామానుజుల వారు అన్ని విషయాలు ఏదేదో అన్ని చెప్పేశారు. అయితే ఆ సన్నతిలే ఆయనకి టైం చాలు. ఆయన సన్నతిలే ఆయనకి టైం ఈ కైంకర్యం ఆ కైంకర్యం అంటే 360 రోజులు ఉత్సవాలు. అంబేరుమాలకి 360 రోజులు ఉత్సవాలు.
అట్లా ఎట్లా ఇట్లా తిరిగి అట్లా రెస్ట్ తీసుకుంటామంటే టైమే ఉండదు. అది ఒక్కొక్కటి అది అది పాల్గొన మాసం బ్రహ్మోత్సవం అంటే రాత్రి పగులు ఉత్సవాలుగా ఉంటుంది. 4 బ్రహ్మోత్సవం ఏ దివ్య దేశం లేదు. శ్రీరంగంలో 4 బ్రహ్మోత్సవాలు సంవత్సరానికి. ఇప్పుడు తిరుమలలో కూడా ఒక్కోసారి 2 బ్రహ్మోత్సవం వస్తుంది, ఒక్కోసారి 1 బ్రహ్మోత్సవం వస్తుంది. నవరాత్రి ఉత్సవం, అదే బ్రహ్మోత్సవం, అదే వర్షాబ్దిక బ్రహ్మోత్సవం అని చెప్తారు. ఒక్కోసారి ఒకటే వస్తుంది. నవరాత్రి ఇది కలిపి 2 ఒకటిగా వస్తుంది. అయితే శ్రీరంగం ఒకటిగా రానే రాదు. ఎప్పుడు 4. ఎప్పుడు 4 అటైతే ఎంత కైంకర్యం ఉంటుంది. అన్ని కైంకర్యం చూడాలి కదా. అందువల్ల ఆ కోయిల్ నిర్వాహం, ఆ సన్నతి నిర్వాహం చూడటానికి ఆయన సరిపోద్ది. అది కాకుండా పెరియ పెరుమాళ్ తిరుమేని, ఆయన తిరుమేని సేవించుగా ఆయనకి తిరుమేనికి ఏమేం కావాలో అదంతా చూడాలా. అది కాకుండా నంబెరుమాళ్ తిరుమేని, అది ఏం కావాలో అదంతా చెయ్యాలా. అందువల్ల ఈ కందాడ తోడప్పర్ ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు ముదలియాన్న ఆ ప్రకారం చేస్తారు కదా. ఆయన మనముడే కదా కందాడి తోడప్పర్. ఆయన ఈ నిర్వాహంలో పూర్తిగా ఉండేదానివల్ల ఆయనకి ఉత్సవాలు ప్రధానంగా పెట్టుకున్నాడు. కాలక్షేమం ప్రధానంగా అంటే పెరుమాళ్ ఎప్పుడైనా కానీ ఇది చెప్తాను, ఎక్కడెక్కడంతా ఉత్సవాలు జరుగుతుందో అక్కడంతా కాలక్షేపాలు ఉంటుంది. పెద్దవాళ్ళు అక్కడ శ్రీ వైష్ణవులంతా వస్తారు కదా. అందువల్ల అక్కడ ఆ దివ్యదేశం గురించో, లేదా ఆ ఆళ్వార్ గురించో, లేదు ఏదో ఒక సబ్జెక్ట్ గురించో, శ్రీ వైష్ణవ సబ్జెక్ట్ గురించో అక్కడ కాలక్షేపం పెడతారు. అయితే ఆ కాలక్షేపం ఎలా పెడతారు? ఎప్పుడు ఆ పెరుమాళ్ ఉత్సవం 10 రోజులు ఎప్పుడు కొంచెం టైం గ్యాప్ దొరకద్దు, ఒక 1 hour 2 hour గ్యాప్ దొరకదు కదా, ఆ టైంలో దా కాలక్షేపం పెట్టుకుంటారు. మిగతా టైంలో కాలక్షేపం పెద్దవాళ్ళు పెట్టుకోరు. ఎందువల్ల పెట్టుకోండి, పెరుమాళ్ ఉత్సవం ముఖ్యం, అందువల్ల పెట్టుకోరు. అదే ప్రకారం ఇప్పుడు ఈ కందాడై తోడప్పరికి టైం అనేది తెలియదు, ముదిరియాటకి తెలియలేదు. అది ఆయన తాత, ఈయన మనవుడు కదా, ఈయనకి టైమే లేదు. దీంట్లోనే ప్రధానంగా ఉంటారు. ప్రధానం ఉన్నప్పుడు అప్పుడు ఒక ఉత్సవం, ఆ ఉత్సవంలో ఒక్కొక్కరు వచ్చి సేవిస్తున్నారు. సేవిస్తా ఉన్నప్పుడు అంటే తెర వేసేసారు, స్క్రీన్ వేసేసారు. పెరుమాళ్ ఉత్సవం అయిపోయిన తర్వాత ఇంకో ఉత్సవంకి పోవాలా. అప్పుడు ఆయన అలంకారం అంతా కలించి పోవాలి కదా. అందువల్ల తెర వేసేసి ఒక్కొక్కరు ఒక్కొక్క దీనికి పోతున్నారు. అప్పుడు స్వామి కందాడి తోడప్పర్ స్వామి ఏం చేశారంటే, ఎవరంతా బయటోళ్ళంతా బయట పోవచ్చు అంటే అంతరంగంగా కైంకర్యం చేసేటోళ్ళతో లోపల పోవాలా. ఇది మనం సన్నిధినే చూస్తాం. అక్కడక్కడ అలంకారం చేసేది అందరూ పోతారా? అర్చకులు పోతారు, అర్చకులు పరిచారకులు పోతారు. అంతేగాని మిగతా ఆ యజమానులే పోకూడదు. ఆ యజమానులే పోవచ్చు అంటే ఆ యజమానులే పోకూడదు. అట్లాంటి ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేసాడు, ఆ తెర వేయక ముందే, తెర అంటే స్క్రీన్, ఆ స్క్రీన్ వేయక ముందే మిగతా అందరూ సేవిస్తున్నారు. అప్పుడు నంబిల్లో వచ్చి సేవిస్తున్నాడు. పెరుమాళ్ళని సేవిస్తాం ఏమిటే, మనం సేవించే రకం వేరు, నంబిల్ని సేవించే రకం వేరు. అంటే మనకి ఆసున అర్థం తెలవదు కదా. నంబెరుమాళ్ పెద్దవాళ్ళంతా సేవించున్నారు, ఆయనకి మోక్షం ఇస్తాడు, నాకు కావాల్సింది ఇస్తాడు, ఆ అభిప్రాయాన్ని మనం సేవిస్తాము. ఆయన అట్లా సేవిస్తాడు. పాలాడి నీకిడక్కం పంబై நாம் கேட்டேமோ కాలాడం నెంజడియం కన్సుడలు ఆళ్వార్ పాసరం. అంటే నువ్వు ఎట్లంటా తిరుపార్కట్లో ఉన్నావు, శ్రీవైకుంఠంలో ఉన్నావు. అయితే నేను తలిస్తూనే నాకు ఏమవుతుందంటే, అట్లనే నా కాలన్నీ నా తాళని ఒకలాగా అయిపోతుంది, నా చేతులను ఒకలాగా అయిపోతుంది. ఎందువల్లంటే అట్లంతా ఉన్నావే అని చెప్పి నేను గురించి అంటే అదన్నీ పాసురంలో ఉండదు కదా. ఆ పాసురం అర్థమంతా నంబిళ్ళకి తెలుసు కదా. అది తెలుసుకొని అది పూర్తిగా ఎందుకు తిరువావిడి పాసురం పూర్తిగా అర్థం తెలిసిన తర్వాత అట్లనే సేవిస్తున్నాడు. ఈ తిరువావిడి పూర్తిగా நம்மாழ்வார் ఇచ్చిందే ఈ நம்பெருமாளுக்கு தானே, ఈ பெரிய பெருமாளுக்கு தானே ఇచ్చిందే. பெரிய பெருமாளுக்கு தானே, வேற ఎవరికి లేదే. అందువల్ల వాంతిగడం சோலை மதிலரங்கர் வன்புகள் மேல் ஆண்ட தமிழ் மறைகளாயிரமும் இந்த முதல்తాయ్ శరగోపన్ మైంబాల్ వలర్త ఇదర్థాయ్ రామానుజన్ చెప్పి అట్లాంటి ఈ 1000 పాసురాలు పూర్తిగా ఆ పెరియ పెరుమాళికి నంబెరుమాళికి అనుగ్రహించారు. అట్లాంటి నమ్మాళ్వారు అనుగ్రహించిన ఈ పెరుమాళని చేయించాలని చెప్పి ఒక్కొక్క పాసురూదిగా అనుభవిస్తున్నాడు. ఆయన తిరిమేని, ఆయన
ఆయన చేతులు ఎట్లా ఉంటుంది, ఆయన నోరు ఎట్లా ఉంటుంది, ఆయన కళ్ళు ఎట్లా ఉంటుంది, ఆయన ముక్కు ఎట్లా ఉంటుంది, ఆయన తిరుముడి ఎట్లా ఉంటుంది, ఆదిరాజ్య మగినం భువనానాం ఈశతే విషణ ఇంకిలమును ఓటోడు అనుభవిస్తున్నాడు. అయితే టైం అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఇంకొక ఉత్సవం స్టార్ట్ చేయాలి కదా. శ్రీరంగంలో మనం వాచ్ కట్టుకోపోతాం అనుకోండి, 6 గంటలకు పొరపాటు అనుకోండి, మనం అక్కడ పోయామంటే మన వాచ్ తప్పైపోద్ది. వాళ్ళు కరెక్ట్గా 6 గంటలకు చేస్తారు. వేరే ఏ సన్నిధిలో ఆడలేదు. తిరుమలలో చేస్తారా స్వామి, అది ఇప్పుడు దీని ముందు కాదు. ఇప్పుడంటే దానికి చాలా సౌకర్యాలు వచ్చేసింది, అన్ని వచ్చేసింది, అంతా వచ్చింది. ఆ కాలం అర్చకరులు స్వామి తిరుమలలో చాలా పోయేదానికి శ్రమ పడ్డారంటే అక్కడ చలి, దుష్ట మెరుగాలు, విష జంతువులు అన్ని ఉండాలి కదా. అప్పుడు ఏ సౌకర్యం లేదు కదా. అయితే తీరంగా అట్ట కాదు. రామానుజుల వారు కాలం నుంచే అట్లనే ఏదైనా టైం, ఈ టైం ఆ టైం ప్రకారం జరగద్ది. దాంట్లో ఒక్క నిమిషం ఇట్ట పోనే పోదు. అందువల్ల ఇప్పుడు ఇది ఎవరు నిర్వాహం చేసేది, దాన్ని ఎవరు పూర్తిగా చేసేది అంటే కందాడై తోడప్పర్ మొదలియాండ వంశపారంపర్యంలో వచ్చాడు కదా మనవుడు, మొదలియాండ మనవుడు కందాడై తోడప్పర్, ఆయనతో చూస్తున్నాడు. ఇప్పుడు నంబిల్ని సేవిస్తా ఉన్నాడు. కొంచెం చూశాడు, ఈయనగా పోతాడా అని చూశాడు. పోలా ఉంటుండే ఒక్క మాట చెప్పేశాడు, టైం అయింది, బయట వాళ్ళంతా బయట పోవచ్చు, ఇక్కడ ఎంతసేపు ఉంటారు మీరు, ఇక్కడ ఉండకూడదు, ఇంకా తర్వాత ఇంకా చాలా ఉత్సవాలు ఉండదు, ఆ ఉత్సవాలతో జరగాల, పెరుమాళికి బయట పోవచ్చు అని చెప్పి ఈ మాట కొంచెం ఒక అవమర్యాద చేసేట్టుగా ఒక మాట చెప్పేశాడు. ఈ మాట చెప్పేశాడు. ఎవరు? నంబిళ్ళ సేవిస్తా అన్నాడు. ఎట్లా సేవిస్తున్నాడు? ఆ తిరిమేని ఒక్కొక్కటిగా అనుభవిస్తా సేవిస్తా ఉన్నట్టు. అప్పుడు టైం అయిపోతుంది, ఉత్సవాలు జరగాలి కదా, టైం అయిపోతుంది అనే ఒక అభిప్రాయంతో కందాడై తోడపరి ఏం చెప్పాడు, నంబిల్లి అక్కడ ఉంటాడా, ఆయన పోలేదే, ఆయన వైభవంతో తెలుసు. సామాన్యం ఇప్పుడు కందాడై తోడ సామాన్యమైన సకల శాస్త్రాన్ని పూర్తిగా బాగా తెలుసుకున్నాడు. అన్నీ తెలుసు. నారాయణ దివ్యప్రభం తెలుసు, సంప్రదాయం తెలుసు, రహస్య అర్థాలు తెలుసు, రామానుజుల వారి పరంపరలో వచ్చిన ఆ ఇది అన్నీ తెలుసు. తెలిస్తే కూడా ఉత్సవం పోవాలి కదా, ఆ టయానికి జరగాలి కదా. అందువల్ల ఏం చేశాడంటే, పోవచ్చు, బయట వాళ్ళందరూ పోవచ్చు, మీరు ఇక్కడ రావాల్సిన పని లేదు, బయట వాళ్ళందరూ పోవచ్చు అని చెప్పి ఈ మాట కొంచెం అట్లా కొంచెం గట్టిగా చెప్పాడు. అది కొంచెం అవమానం చేసిన గట్టిగా చెప్పేసాడు అంటే ఆయన ఏం చేయలే. నంబిలో ఏం చేశాడంటే ఏమేం చేయలే, మనం ఇప్పుడు ఉండింది తప్పుగా మారాలని చెప్పి బయటికి అట్లనే వచ్చేసాడు. ఇప్పుడు ఈయన ఏం తెలుసుకుంటాలా, ఆయన ఏదైనా మనం అయితే ఏం చేస్తాం, ఉండయ్యా ఏం ఇప్పుడు అవసరం, ఎంత దూరం నుంచి నేను వచ్చినాను, ఎంత ఖర్చు పెట్టుకొని వచ్చినాను, కొంచెం సేవించద్దా, ఉండవు, 5 నిమిషాలు డిలే అయితే ఏమి, దానంతా ఏం తప్పేం లేదే అని చెప్పి మేము కాలక్షేమంగా 4 నిమిషం 6 నిమిషం డిలే అయిద్దా పోతాము, మీకు వస్తే ఏమి అని చెప్పి మనం అడుగుతాము. అయితే అక్కడ అట్లా కాదు. అక్కడ ఎట్టంటే టయానికి జరగాలి కదా. అందువల్ల ఆయన తెలుసుకున్నాడు. నంబిల్లే తెలుసుకొని ఏం చేశాడంటే, మనం నిలిపేది తప్పు, పైగా ఉత్సవం తెలుసుకోవాలా అని చెప్పి మన అపచారం పడ్డాము అని చెప్పి తెలుసుకొని పక్కకు వచ్చేసాడు. అయితే దీంట్లో ఈ కందాడై తోడపర్ చరి ఆయన సేవిస్తున్నాడు. ఎట్లా అంటే మహనీయుడు నంబిల్లే, ఆయన భాగవతుడు, శ్రీ వైష్ణవుడు. ఒక భాగవతుడు బాగా అనుభవిస్తున్నాడే, అనుభవించని సరే కొంచెం టైం అయిపోతుంది, అయితేనే పర్వాలేదు, అనుభవించని వదిలేసి ఉండాలా, ఆయన వదల్లా. అయితే ఇప్పుడు మనకి తోస్తుందంటే, మనం తెలుసుకుంటామంటే, ఇది ఆ కందాడై తోడపరు పడిన అపచారమా, లేదు ఈయనదా కైంకర్యం ఉండాదే, పోయి ఉండొచ్చులే, పోలేదే అని చెప్పి ఈయనకి దగ్గర ఏదైనా అపచారమా, మనకి తెలవదు. ఏది తెలియదు. కందాడై తోడపరు అపచార పడ్డాడా అనేది మనకి తెలియదు. ఏమిటంటే ఆయన చెప్పిన మాట ఎందుకంటే కోయిలు కైంకర్యం జరగాల, అందువల్ల ఆ మాట ఆయన చెప్పారు. నంబిళ్ళకి భగవంతుడు అనుభవం దొరుకుతుంది, అందువల్ల ఆయనకి పైగా కైంకర్యం జరగాలనే అని ఒక ఆ స్థితి లేకుండా భగవంతుడు అనుభవిస్తున్నాడు. ఆ అనుభవిస్తుంటేనే ఆ అనుభవంలో అట్టే మునిగిపోయాడు.
అందువల్ల ఇప్పుడు అపచారపడింది ఈయననా ఆయననా, నంబిళ్ళ అపచారపడ్డా, కందాడు తోడపడి అపచారపడంట. ఈ విచారం మనం చేయాల్సిన పని లేదు, పెరుమాళ్ళు చేసుకుంటాడు. ఈ విచారం మనం చేయాల్సిన పని లేదు. ఇదేంటే అయితే మొదలయాండ వంశం నుంచి వచ్చిన వైభవం కందాడై తోడపడికి ఉండాలి. ఈడు 36 కాలక్షేమం చెప్పిన వైభవం నంబిళ్ళకు ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఇంత వైభవం అంటే నంబిళ్ళకున్న జ్ఞాన పూర్తి ఎట్లాంటి జ్ఞానం, అంత జ్ఞాన పూర్తి ఉండదు కదా. అంత ఏంటంటే నంబెరుమాళ్ గోటియో నంబిల్లె గోటియో చెప్పేంత మాత్రం ఉంటది కదా, చెప్పేంత మాత్రం. అందువల్ల వాడికి అది కాకుండా ఆయన మాట, ఆయన కొన్ని మందులు మాట్లాడారు అనుకోండి, వినవాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. అంటానే ఉండాలి, స్వామి మీరు ఏం చెప్పి నిలిపేస్తున్నారు, ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అంటారు. వాళ్ళ మాట వినిపిస్తానే ఉండాలి, ఎదుగుతానే ఉండాలి కదా. ఆ ప్రకారం నంబిళ్ళ కాలక్షేపం ఉంటుంది. అందువల్ల అంత జ్ఞానపూర్తి ఉండదు కదా. అంత జ్ఞానం, అది కాకుండా ఆయనకి శిష్యులు ఎంతమంది తెలుసు సార్, ఎంత శిష్యులు నంబిళ్ళకి, అంత శిష్యుల సంపత్తి ఇదంతా చూసినప్పుడు అది ఏమైందంటే ఈయనకి ఇంత వాక్చాతుర్యమా, ఈయన కాలక్షేమం ఇంత వైభవమా, ఇంత శిష్యుల అని చెప్పి కొంచెం ఆయనకి కొంచెం అపచారపడ్డాడు. ఎవరు? కందాడ తోడకి. ఎప్పుడైనా కానీ మనం ఒక గోష్ఠిలో ఉందాం, గోష్ఠిలో అందరూ సమానంగా ఉండాలా? ఎవరో ఒకరు కొంచెం అట్ట కూడా తలకాయ ఎత్తి నేనే అందింటే పక్కన ఆయన చెప్పడు, చెప్పకపోతే మనసులో ఉంటుంది. ఏముంటుంది అనేది, ఏంటి పెద్ద ఆయన ఏం తెలియదు, నాకు తెలిసింది నీకు తెలుసా అని చెప్పి అనుకుంటాం కదా. అది ఇప్పుడు ఆ అభిప్రాయం చెప్పలా. అయినా కూడా ఇప్పుడు కందాడై తోడప్పరు బయట పోవచ్చు, అందరు ఇక్కడే ఉంటే ఎట్లా పైకి కైకేరింతా ఉంటది. ఆ మాట చెప్పడానికి యుక్తి ఏమంటే ఏం లేదు, పైకి కైకేర్యం ఉంటుంది. అది కాకుండా నంబిళ్ళకి ఇంత వైభవం ఉంటే కూడా నా వంశం ఏమి, నేను మొదలైన వంశం కందాడి వంశం. అందువల్ల అది ఉన్నది, అది ఉండిన దాని వల్ల ఏమైపోయిందంటే కొంచెం అసూయ వచ్చింది. ఎందుకు నంబిళ్ళకి ఇంత వైభవం ఉండాలని కొంచెం అసూయ వచ్చింది. అసూయ అంటే ఏంటంటే ఆయనకుండే వైభవాన్ని చూచి ఈయనకి ఈయనకి నిలబడడం కాలం. కొన్ని మందిని బాగా చేశారనుకోండి, ఆయన మంత్రులు చేస్తున్నాడు నాకు దొరకలేదే, ఆయనకి ఏం లేకుండా ఉంటే బాగున్నాయి. పిల్లలకే ఉంటుంది, పిల్లలే పరీక్షలంతా రాస్తారు కదా. అదే క్లాస్లో ఉండే పిల్లలే, ఒక పిల్లలు 90 మార్కులు తీస్తాడు, ఒక పిల్లలు 40 తీస్తాడు. వాడు మొత్తం 90 తీసాడే, నేను కూడా తీయాలనే, అది ఒక అంగలాపు ఉంటుంది కదా. ఆ ప్రకారం ఈయనకుంటుంది. అది ఎందుకుంటే అసూయ ఇది పేరు. అసూయ ఉంటే అది వస్తుంది. అటైతే ఏమి అసూయ అంటే ఏం తెలుసా, ఒకరు మంచోడుగా ఉంటే ఆయన మంచి కార్యం చేస్తాడు, మంచి గుణాలుగా ఉంటాడు. ఆ మంచి గుణాన్ని తప్పైన గుణంగా తీసుకుంటే అసూయని పేరు. తప్పైన గుణంగా తీసుకుంటే దానికి అసూయని పేరు. అదే ఆయన దగ్గర తప్పు ఉండదు, దాన్నే మంచిదిగా తీసుకున్నాడంటే దానికి వాత్సల్యం పేరు. ఇదంతా మనం నేర్చిపెట్టుకోవాలి. ఆయన దగ్గర తప్పు ఉండాలి, ఆ తప్పును నేను మంచిదిగా తీసుకున్నానంటే దానికి వాత్సల్యం పేరు. అదే ఆయన దగ్గర మంచిదే ఉన్నది, అది నేను తప్పుగా తీసుకున్నానంటే దానికి అసూయని పేరు. అహంకార మమకారంగా నా దగ్గర పూర్తిగా ఉండాలని పేరు. ఇప్పుడు ఇదంతా వచ్చేసింది, అసూయ వచ్చేసింది. ఎవరు అసూయని బయట చెప్పేసాడు, ఎవరు? కందాడే తోడప చెప్పేశాడు. ఇప్పుడు పెరుమాళ్ సేవించిన విషయం ఇదంతా జరిగింది. అప్పుడు ఏదో కొంచెం అవమర్యాదగా ఏదో ఉండొచ్చు, పోవచ్చు. ఎందుకు ఇక్కడ ఉన్నారు, మీరు బయలుదేరచ్చు. ఇప్పుడు మనమే పెద్ద జిఎస్ స్వామి ఒక ఊరికే మనకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంటికి వచ్చాడు, మన ఇంటికి వచ్చి పెరుమాళ్ సేవిస్తున్నారు. పెరుమాళ్ సేవిస్తూ ఉన్నప్పుడు మనకి ప్రసాదం కంట్రోల్ చేయాలా, ప్రసాదం మనం వచ్చి ఈ ప్రకారం పెరుమాళకి అంశ చేయాలా, టైం అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఆయన అక్కడి నుంచి పోనేది జిఎస్ స్వామి. మనం ఏం చేస్తాం, చూస్తాం. స్వామి కొంచెం రండి, పెరుమాళ్ కంట్రోల్ చేయాలి. ఈ మాట చెప్తామా లేదా? చెప్పకూడదు. మన పెరుమాళ్ ప్రధానం ఉండే అందువల్ల చెప్పానంటే అప్పుడు కూడా చెప్పకూడదు. అయితే చెప్పేశాడు, మొదలయాండ అని చెప్పేసి. అదే ప్రకారం మొదలయాండ వంశపారంలో వచ్చిన ఆ కందాడ తోడపర్ ఆ ప్రకారం చెప్పేశాడు.
చెప్పేశాడు ఇదంతా ఇక్కడ జరిగింది. అప్పుడు అట్లా జరిగితే అంత బాధ చెప్పినా కూడా నంబిళ్ళ ఒక మాట మాట్లాడాడు. అక్కడి నుంచి ఒక మాట మాట్లాడకుండా అక్కడి నుంచి నేరుగా వచ్చేసాడు. కోయిల నుంచి నేరుగా వచ్చేసాడు. ఏమనుకుంటాడంటే నేను చేసింది తప్పు. పెరుమాళ్ కైంకర్యం ఉన్నప్పుడు ఆ కైంకర్యకి అడ్డంగానే వచ్చాను కదా, కైంకర్యం ప్రధానం కదా, ఆ కైంకర్యంగా అడ్డంగానే వచ్చేసానే, ఎంత అపచార పడ్డాను నేను. ఇది ఎవరు నంబిల్లో అనుకుంటున్నాడు, ఎంత అపచార పడ్డానో. ఆ కైంకర్యం ప్రధానంగా ఉన్నప్పుడు ఆ కైంకర్యంలో కూడా నేను నిలబడి ఇదో సేవిస్తున్నానే, అది తప్పు కదా అని చెప్పి, కైంకర్యం ప్రధానం కదా అని చెప్పాడు. అది కాకుండా ఆయన చెప్పిన స్వామి మొదలయాండ వంశంలో వచ్చినాడు. ఆ కందాడ తోడపర్ మొదలయాండ వంశంలో వచ్చిన వాళ్ళ దగ్గర అపచార పడ్డానే, ఎంత నీచుడు అనుకునేది ఎవరు నంబిల్ల. ఎంత నేను నీచుడు అని చెప్పి ఈయన అనుకుంటాడు. ఆ భగవంతుడు కైంకర్యం జరుగుతుంది, దాన్ని అడ్డం పోకూడదు అని చెప్పి అక్కడికి బయలుదేరి ఆయన తిరుమలకి పోయాడు. నంబిల్ల ఆయన తిరుమలకి పోయాడు. ఆయన కూడా నంబిల్ల ఏమంటాడు, ఆ కందాడై తోడప్పర్ దగ్గర నేను అపచార పడ్డాను, వాళ్ళు మొదలయాండ వంశం అట్టాటి పెద్దోళ్ళ దగ్గర అపచార పడ్డాను, అత్యాచారం చెప్పి ఇదే అనుకుంటా ఆయన పోయాడు. అయితే ఈయన ఏమనుకుంటాడు, కందాడి తోడపర్ కోయిల్ కైంకర్యం ముఖ్యం, సన్నతి కైంకర్యం ముఖ్యం. సన్నతి కైంకర్యం ముఖ్యమైపోతే దాన్ని ఎవరున్నా కూడా ఏంటి పెరుమాళ్ ముఖ్యం కదా, అందువల్ల ఈయన ఈ ప్రకారం అనుకున్నాడు. ఈ ప్రకారం అనుకుని ఈయన కోయిల్ కైంకర్యంతో పూర్తి అయిపోయి ఇంటికి పోయాడు. ఎవరు కందాడి తోడపర్. ఇంటికి వెతుగా మీరు వినాల, ఒక భార్య అనేది ఎట్లా ఉండాలని చెప్తుంది ఈ శాస్త్రం, చెప్తుంది చూడండి. ఒక భార్య అట్లా ఉండాలి. ఇంటికి పోయాడు, ఇంటికి తిరుమలకి ఆయన నంబిల్లో ఆయన తిరుమలకి పోయాడు. అదే పరంగా కందాడే తోడపర్ కోయిల్ కైంకర్యంతో అయిపోయిన తర్వాత ఆయన తిరుమలకి పోయాడు. ఈ విషయం ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే, ఒక పెద్ద మగనీయులు ఏదో ఒక మాట వచ్చేసింది అనుకోండి, లోకమంతా ప్రసిద్ధం అయిపోద్ది. కానీ ఆ మాట చెప్పాడంటే నేను విన్నానండి అని చెప్తాను కదా. అందువల్ల ఇది లోకమంతా ప్రసిద్ధి అయిపోయి, శ్రీరంగంతా ప్రసిద్ధి అయి ఈ న్యూస్ ఎవరికి పోయిందంటే, కందాడై తోడపర్ భార్య ధర్మపత్ని ఆమె చెవికి పోయింది. ఆయన చెవికి పోయింది. పోయిన తర్వాత ఆమె ఆ కాలం భార్య స్త్రీలంటేనే నారాయణుని పూర్తిగా చూడకుండా చేసే ఒక భావం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కూడా ఆళ్వార్ తిరునగరిలో కొన్ని ఆండాల్ గోష్ఠులు తిరువావిడి 1000 పాసరాలు చూడకుండా చేయిస్తారు. ఇప్పుడు కూడా అని చెప్పేది పురుషుల గురించి చెప్పాలా, పురుషుల గురించి చెప్పరా, ఆండాల్ గోష్ఠి గురించి చెప్తున్నారు. ఆ భావం మనకి రావాలా క్షమిస్తారు కదా. ఆ కాలం 4000 పాసరాలు పూర్తిగా శాస్త్రం పూర్తిగా తెలుసు. శాస్త్రం చదివే యోగ్యత లేదు. అయితే వాళ్ళ పెద్దవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది, వేరే వంశం నుంచి వచ్చి కందాడే వంశంలో చేరింది కదా. చేరిన దానివల్ల పూర్తిగా ఆమెకు తెలుసు. అది కాకుండా ఆ తిరుమాలికి ఆ మొదలయాండ తిరుమాల వంశ పారంపర్యాన్ని అదంతా పూర్తిగా తెలుసు. ఆమె చాలా అనుకూలం, భర్తకి చాలా అనుకూలంగా ఉంటుంది. భర్త ఎవరు, కందాడై తోడప్పర్. ఆ కందాడై తోడప్పరికి చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విషయాలు తెలుసు. భార్యకి అన్ని విషయాలు చెప్పు, ఎవరెవరికి ఎట్లంట మర్యాద ఇవ్వాలా, ఎవరెవరికి ఎంతంత మాత్రం వాళ్ళకి వైభవం ఉండాలి, అన్ని తెలిసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ చరిత్రం అంతా తెలుసుకునేసింది. తెలుసుకున్న తర్వాత నేరుగా నంబిలి దగ్గర అపచారం పడ్డాడు కదా ఎవరు, కందాడై తోడప్పర్. ఈ ప్రకారం ఆ విషయం తెలిసి ఇప్పుడు నేరుగా ఆయన భర్తని అడుగుతుంది. భర్త పేరు ఎవరు, కందాడై తోడప్పర్. ఆయన దగ్గర నువ్వు ఈ మాట చెప్పే వెంటనే ఆయన్ని ఎవరిని అనుకున్నావు అంటాడు. భార్య అడుగుతుంది, ఆయన నువ్వు ఎవరు అనుకున్నాడు. నమ్మాళ్వారు మళ్ళా అవతారం చేసింది నంబిల్లగా. ఈ మాట చెప్తుంది. నమ్మాళ్వారు మళ్ళా అవతారం చేసుడు ఎట్లా, నంబిల్లగానే అవతారం చేసుడు. అంత వైభవం నంబికలకి ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఆ నంబిల్ల దగ్గర నువ్వు అపచార పడ్డావే, నువ్వు అపచార పట్టిండకూడదు. ఈ మాట చెప్పిండొచ్చా, నువ్వు చెప్పిండకూడదు. అంటే అది నువ్వు ఎట్లా అపచార పడతావు. ఆ ప్రకారం భర్తను చూసి అడుగుతాడు. అయితే నువ్వు చేసింది తప్పు. ఈ తప్పుకు ఏం చేయాలంటే, నువ్వు కుమ్ములుకోవాలా. ఇట్లా చేసేసానే మనకంతా అదంతా లేదు.
ఏం లేదంటే ఎవరో శ్రీ వైష్ణవం అని ఏదో చెప్పేసి అవునండి అతను శ్రీ వైష్ణవుడే కాదండి, అందువల్ల నేను చెప్పాను. అట్టంతా కాదు. శ్రీవచన పురుషుల దివ్య శాస్త్రం వింటే పైకి రాబోద్ది, పైకి పూర్తిగా రాబోద్ది. ఆ దివ్య శాస్త్రం వింటే ఓ మనం చేసింది ఎంత తప్పుని ఇప్పుడు ఈమె ధర్మపతిని చెప్తుంది. ఈ ప్రకారం నేను కుమ్ములుకోవాలా, ఈ ప్రకారం మనసులో నువ్వు పెట్టుకొని ఓ ఇట్లా చేసేసిన ఎంత నీచను ఎంత నీచను నేను అని చెప్పి ఈ ప్రకారం చేయాలని చెప్పి ధర్మపతిని చెప్తుంది భార్య. చెప్పిన తర్వాత వెంటనే ఇప్పుడు మగోళ్ళు ఏం చేస్తారంటే అదేంటి నువ్వు నాకు భార్య, నువ్వు చెప్పేది ఏంటి, నేను వినేది ఈ మాట చెప్తాం. అయితే ఆయన శాస్త్రం తెలిసిన ఆయన ఎట్లాంటి వంశ పారంపర్యం వచ్చిందో ఒక్క నిమిషం ఆలోచించాడు. మన భార్య ఇలాగ మాట్లాడదే, మనకి అనుకూలంగా మాట్లాడద్దే, అప్పుడు ఇలా మాట్లాడుతుందంటే ఏదో నేను తప్పు చేశానో ఏమో, ఇదిదా మనిషిది, ఏదో తప్పు చేశానో ఏమో అని చెప్పి అప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు. ఏం చేశాను, ఏం తప్పు చేశాను, ఏం చెప్పాను అని చెప్పాను. అయినా కూడా నా వంశం ఎట్లాంటి వంశం, మొదలియాండ వంశం. ఆ వంశంలో ఎంత జ్ఞానం ఉండాలా, ఎంత భక్తి ఉండాలా, ఎంత వైరాగ్యం ఉండాలా, ఎంత అనుష్ఠానం ఉండాలా, ఇదంతా ఆలోచిస్తున్నాడు. ఆలోచించి అప్పుడు ఆయనకి దానికి ఏం దొరికిందంటే నేను చేసింది తప్పే, చేసిండకూడదు. ఈ మాట నంబిన దేవ ఒక మాట చెప్పిండకూడదు. ఇదన్నీ ఈ పాసంలో ఉండాలి. துண்ணு புகழ் கந்தாடை தோழப்பர் தம்புகப்பால் ఎన్న ఉలగాడియనో ఎందురైక. నేను చేసింది తప్పు, ఈ మాట నేను చెప్పింది తప్పే అని చెప్పి ఆయన అనుకుంటాడు. సరే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఏం చేయాలా, తప్పు జరిగిపోయింది, ఏం చెయ్యాలా, ఎట్లా చెయ్యాలా, ఏం చెయ్యాలా, దీనికి క్షమాపరిహారం తీసుకోవాలి కదా, ఎట్లా చెయ్యాలి, ఏం చేయాలని చెప్పి భార్య దగ్గర అడుగుతున్నాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే అప్పుడప్పుడు వాళ్ళ ఆ కాలంతా పుష్కరిణిలో కాదు నదిలో స్నానం చేస్తారు. నదిలో స్నానం చేసి ఇంటికి వస్తాయి. ఇప్పుడు శ్రీరంగంలో చాలా మందిలు అదంటే వైదికంగా ఉండేది స్వాములు, అదే ఆండాల గోష్ఠులు అంతా నేరు కావేరికి పోతారు, లేకపోతే కొల్లడం పోతారు, అక్కడంతా స్నానం చేసి వస్తారు. ఆ ప్రకారం ఆమె ఏం చెప్తుందంటే నువ్వు స్నానం చేసేప్పుడు ఏదో వదిలేసావు కానీ ఆ నదిలో వదిలేసి దాన్ని ఎతుక్కునేది నీ గుంట కోనేట్లో వచ్చి ఎతికితే దొరకద్దా? వదిలింది నదిలో వదిలేసి కోనేట్లో ఎతికితే దొరకద్దు. అదే ప్రకారం నువ్వు ఎక్కడ అపచారపడ్డావు, నంబిళ్ళ దగ్గర అపచారపడ్డావు, ఆయన దగ్గరికే పోవాలన ధర్మవతిని చెప్తుంది. ఆయన దగ్గరికే పోవాలా, ఆయన దగ్గరికి పోతేదా ఇది నీకు క్షమాపరిహారం దొరుకునే కానీ లేదంటే లేదు. నువ్వు ఎక్కడో వదిలేసి ఎక్కడో వెతికితే అది లాభం లేదుదా, అప్పుడు ఆయన దగ్గర పోవాలని చెప్పారు. ఈ విషయం ఇప్పుడు మనం ఈ పాసరంలో 51 పాసరం, ఈ పాసరంలో ఈ వ్యాఖ్యానం పిరలోకం చేయ వ్యాఖ్యానం, ఈ వ్యాఖ్యానంలో మనం ఇప్పుడు దీని అర్థం చూస్తున్నాం. అయితే ఇది మనవాళ్ళ మామిడి పాసరం. మనవాళ్ళ మామిడికి అష్టదిగ్గజంగాల్ని ఆయన శిష్యులు 8 శిష్యులు, ప్రధాన శిష్యులు. దాంట్లో పరవస్తు పట్టభిరాంజీ అని ఒక స్వామి, ఆ స్వామి అంతిమోపాయ నిష్ఠైన ఒక గ్రంథం అనుగ్రహించినాడు. అదే నాకు తెలిసిందని చెప్పాలని పెరుగుతా. అయితే వినేటోళ్ళ దగ్గర రావాలి, ఎంత తెలుసునో అది చెప్పాలి. అంటే మనకి వినేటోళ్ళు కొంచెం ఆర్తిగా వచ్చి విన్నారంటే మనం ఇంకా చెప్పాలని మనకి ఒక ఆర్తి వస్తుంది. రావటమే ఎట్లా వచ్చారంటే అది లాభం లేదు. అప్పుడు అంతిమ పాయింట్ ఎట్టైన ఒక గ్రంథం రవించాడు, ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథంలో ఈ విషయం విచారిస్తాడు ఆయన. ఇప్పుడు ఆ విషయం మీకు చెప్తున్నాను. ఇప్పుడు దీంట్లో వ్యాఖ్యానంలో చాలా సులభంగా చెప్పినాడు, త్రిలోకం చేయని వ్యాఖ్యానం చాలా సులభంగా చెప్పినాడు. ఆ దాంట్లో ఈ చరిత్రం చాలా దిగ్గా చెప్పినాడు. ఇప్పుడు ఇలాంటి చరిత్రలు వినిన తర్వాత ఆయన ధర్మపత్ని కొందాడ ధర్మపత్ని ఏం చెప్పాడు ఏమిటంటే భర్త వచ్చేది కదా, భర్త వస్తేనే రాకముందు వాకిట నిలుచుకుంటాను, వాకిట వచ్చిన తర్వాత వాళ్ళకి కాళ్ళు కడగటానికి తీర్థం నీళ్ళు ఇవ్వాల, ఇచ్చిన తర్వాత లోపల పోయిన తర్వాత వాళ్ళకి చేతులంతా తుడుచుకొని వస్త్రాలంతా ఇచ్చి పైగా వాళ్ళకి ఏం కావాలా ఏది కావాలంటే చూడాలి కదా. ఇదంతా ఏం చేయలే, ఏదే చేయలే.
ఏ కైంకర్యం చేయను. ఏం స్వామి మాలాగా ఉండారు, తప్పుగా ఎదుగుపకండి, మేమైతే అట్టదాని స్వామి ఉంటాము అలాగా ఉంటారంటే అట్లా కాదు. ఆ కైంకర్యం చేయలే. ఆయన వస్తేనే అట్లా చూస్తుంది, ఆయన వస్తేనే ఇట్లా చూస్తుంది. కొన్ని మందిలో అట్లా చేస్తారు, ఇట్లా చూస్తుంది. అప్పుడు ఇలాగంతా ఉండదే ఈ అమ్మాయి, నా భార్య ఈ ప్రకారం ఉండదే, ఇప్పుడు మాత్రం ఎందుకు ఈ ప్రకారం ఉండదు, ఏమి 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 అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. అంటే ఉదాసీనంగా ఉండదు, ఉదాసీనంగా ఉంటది. భర్త అంటే అపచార పడ్డాడు కదా, అందువల్ల ఉదాసీనంగా ఉండదు. అయితే ఏమని చెప్పి అడిగారు. అప్పుడు అడిగిన తర్వాత ఇప్పుడు అంతిమోపాయునిట్టలో ఏం చెప్పాడో అది నేను చెప్తున్నాను. ఆ వ్యాఖ్యానం చదవాలంటే ఇంకా టైం ఎక్కువ తీసుకుంటాను. ఇప్పుడు అప్పుడు ఏమేమి అడిగితే అప్పుడు నువ్వు ఆళ్వారే మళ్ళా అవతారం చేసినట్టు ఈ నంబిల్లో వచ్చాడు. ఆయన కాలక్షేపం అంటే ఎంత, అది కాకుండా నంబిన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పెరియ పెరుమాళ్ ఆయన కాలక్షేపం వినాలని చెప్పి ఆయన అక్కడి నుంచి లేచి, ఇది నేను చెప్పినాను మీకు, ఆయన అక్కడి నుంచి లేచి దీప్తి పెట్టుకుంటారు, సంధి తిరుమలకి పిడించని పేరు, ఆయన తోసుకుంటా అక్కడ వచ్చి కాలక్షేపం వినాలంటే ఎంత వైభవం నంబిల్లకుంది. ఆయన దగ్గర నువ్వు అపచారపడ్డావు, ఇది ధర్మవతం. ఆయన దగ్గర నువ్వు అంటే నంబిల్ల పెరియ పెరుమాళ వచ్చి వింటున్నాడే, ఎవరో కాదు, పెరియ పెరుమాళ వచ్చి వింటున్నాడంటే ఎంత వైభవం ఉంటుంది. ఆయన దగ్గర పోయి నువ్వు కొంచెం కూడా నీకు సిగ్గు లేకుండా నువ్వు ఈ మాటలు చెప్పేసింది. అట్లనే రాసిండాడు, సిగ్గు లేకుండా నువ్వు ఆయన దగ్గర అపచారం పెట్టా, ఆయన దగ్గర తప్పు చేసావే అని చెప్పారు. అందువల్ల ఇప్పుడు నీకు యముడు వస్తే కూడా ఏం చేయను కాదు. భర్తాన్ని చూసి చెప్తుంది ఏమంటే, ఎందుకంటే ఇది భాగవత అపచారం అనేది ఎంత క్రూరం తెలుసా, ఆయన దగ్గర నువ్వు అపచారం పడ్డావు ఎంత క్రూరం తెలుసా. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అది. అంటే ఒక భార్య అనేది ఎలా ఉండాలా, ఎట్లా ఉండాలా అంటే భార్య అనేది ఆ భర్తకి మంత్రి స్థానం. అందువల్ల వెనకాలుండి తోసద్ది భార్య, ముందు చేసేది పురుషుడే. పురుషుడు ఆయనగా చేయడు, ఆయనగా ఇది చేయడు. అప్పుడు వెనకాల ఆమె చెప్తా ఉంటే అప్పుడు ఈయన ముందు పోయి ఆ పని చేస్తాడు. అయితే పేరు ఎవరికి దొరుకుతుంది, పురుషుడిగా దొరుకుతుంది. ఆయన చేశాడండి. అయితే దానికి ముందు చేసింది ఎవరు, భార్యత. అదే ప్రకారం ఇదిదా భార్య లక్షణం. ఆ భార్య లక్షణం ఆ ప్రకారం నువ్వు ఇట్లా ఉంటాడే, యముడు నిన్ను వదులుతాడా, దమ్ముగా నిన్ను వదులుతాడా, అయితే వదులుతాడా, ఆ అధికారం సరే యముడు వదిలేసేయి. ఆ పెరియ పెరుమాళ్ తిరువుళ్ళం ఆయన మనసు ఎంత మాత్రం శ్రమపడి ఉంటది. ఓ కందాడై తోడప్పని నంబిళ్ళ దగ్గర అపజాడ పడ్డాడే ఇంకా ఆయన ఎట్లా అనుకుంటాడు, ఏ ప్రకారం అనుకుంటది, ఇదంతా నీ మనసులో పడలేదా అని సూచి ఈ మాట చెప్తుంది. ఎంత ధైర్యం రావాలో ఆ కాలం, ఈ కాలం అది, ఈ కాలం అట్లంతా ఏం లేదు, భార్యనో భర్తనో ఏదో ఊరుకుంటుంది. అప్పుడు ఈ మాట చెప్తున్నది, ఇదంతా నీకు భయం లేదా నీకు, ఇట్లా ఉండే నీతో కూడా నేను ఎట్లా కాపారం చేసేది. స్వామి ఇదేంటి స్వామి, ఎవరో ఒక మాట చెప్పారు, కాపలం దగ్గరకు వచ్చేసింది, నీ దగ్గర ఎట్లా కాపలం చేసేది. అప్పుడు పోతారా, పోలేదు. నీ దగ్గర ఎట్లా నేను కాపలం చేసి అంటే నీ దగ్గర ఉన్నా అంటే నాకు ఉజ్జీవనం దొరకద్దా, చదవలేదే, నా లైఫ్ పోయింది కదా. అయితే ఎప్పుడు నీ వంశానికి నేను వచ్చానో నాకు నమ్మకం ఉండదు, నీ వంశం నాకు మోక్షానందం ఇస్తుంది. అంటే మొదలయాండ వంశం నీ వంశం, అందువల్ల నాకు అది ఆ వంశమైనా వచ్చేసాను. ఎట్లాంటి గొప్పైన వంశం, బాధువుల వంశం. ఆ వంశం మొదలయాండ తిరుడి బలం, ఆయన రామాని వారి తిరుడి బలం వల్ల నాకు మోక్షం తక్కువ దొరకద్ది. అయితే నువ్వు ఈ వారి అపచారపడ్డ వచ్చేవే, అందువల్ల నీకు ఏం చెప్పి నా శరీరం ఇక్కడ ఉంటుంది, అయితే నా మనసు అంతా ఆచారుడి దగ్గర ఉంటుంది. నీకు ఏం కావాలో అది నేను చేస్తాను, చేయనని చెప్పలా. ఏదో మా అమ్మోళ్ళు పెళ్లి చేశారు, నీ దగ్గర చేశారు, నీకు నేను చేసి కావాలా, అన్ని చేస్తాను. అయితే ప్రీతిగా చేయను, ఎందువల్ల అపచారపడ్డావే, భాగవత అపచార పడ్డావే నువ్వు, ఈ చేయను, ఈ ప్రకారం నేను అంటే ఆ ప్రకారం ఈ ఆత్మాని తీసుకుని ఆచార్య తిరుగులో పెట్టాల్సింది. ఆయన దగ్గర నువ్వు ఈ ప్రకారం అపచారపడవని ఎట్లా చట్టం ఇంట్లో ఉంటాను, ఇట్లా పోతాను, ఇట్లా వస్తా ఉంటాను, ఏదో పీనికి పోయినట్టు వస్తా ఉంటాను, అంతే.
ఈ ఇంట్లోనే అట్టదా ఉంటున్నావు, ఎందుకంటే నువ్వు అపచారపడ్డావు, ఈ ప్రకారం అపచారపడవు అని చెప్పి ఇదంతా పుణ్యం ఏమిటే. అయితే నాకు ఉద్యోగం తప్పకుండా దొరకద్ది. ఎందువల్ల దొరకద్ది అంటే నేను చేసిన దాని వల్ల కాదు, నేను నీకు భార్యగా వచ్చాను, ఈ వంశంలో వచ్చేసాను, ఈ వంశమే నాకు తీసుకుపోయి శ్రీవేగులు తీసుకొని వదిలేసి, అయితే అట్లాంటి వంశంలో వచ్చి నువ్వు అపచారపడ్డావే అని చెప్పి ఈ మాట అయిపోయాడు. ఇది దీనికి వేరే చెప్తుంది ఆశ్చర్యంగా. వరాహ నాయనారు ఏం చెప్పాడు తెలుసా? వరాహ నాయుడు ఏం చెప్పినా, పద్మకోటి సతేతాభి నక్షమామి వసుంతరే, పద్మకోటి సతేతాభి నక్షమామి వసుంతరే. వరాహ పురాణంలో వరాహ నాయన చెప్తున్నాడు, ఒక భాగవ అవతారం ఒకటి చేశాడంటే వాడిని నేను క్షమించేదే లేదు. వసుంధరే, వసుంధర అంటే భూమి పిరాటికి వసుంధరే అనేది. ఆ వసుంధరే వాడిని నక్షమామి, వాడిని నేను క్షమించేదే లేదు. ఎట్లా క్షమించేది లేని చెప్తున్నా చూడండి. పద్మకోటి కాలం, ఎన్నో కోటి కాలాలు, వర్షాలు, సంవత్సరాలు, కోటి సంవత్సరాలు, కోటి పుష్పాలు పెట్టిన నా తిరువడిలో అర్చన చేసినా కూడా వాడిని నేను క్షమించేది లేదు. ఎందువల్ల? భాగవత అవతారం అంటే. ఇదంతా ఆ భార్య చెప్తుంది ఎవరికి? కందాడి తోడకి. నక్షమామి వసుంధరే, వాడిని క్షమించేది లేదని చెప్పి భగవంతుడే చెప్తున్నాడే. నువ్వు ఈ ప్రకారం చేసేడే ఇట్లా అపచార పట్టొచ్చే, ఇప్పుడు నీకు మోక్షం దొరుకుని నీకు నమ్మకం ఉండదా? ఇదంతా ఎవరికి? మనకి చెప్తున్నట్టు అర్థం. మనమేమో ఆయనకి అన్ని శాస్త్రం తెలుసు. మన ఏదో కందాడి తోడకి అన్ని శాస్త్రం తెలుసు. ఆయన ఈ ప్రకారం చెప్పాలనే అభిప్రాయానికి లేదు. భగవంతుడు చూశాడు ఆ కైంకర్య ప్రధానం, అప్పుడు పోవచ్చు అని చెప్పి ఈ మాట చెప్పాడు అంతే, మరే మాట చెప్పలేదు. అయినా కూడా ఇప్పుడు నక్షమామి వసుంతరే అని చెప్పి అప్పుడు అందువల్ల భాగవత అవతారం మనం చాలా జాగ్రత్తగా ఉంటుంది. స్వామి ఆయన చెప్పానండి, ఆయన ఏదో తిట్టే 4 మాటలు చెప్పానండి, ఆయన భాగవతుడు కాదండి అంటే, భాగవతుడు కాదా? ఆయన భాగవతాన్ని నిర్ణయం చేసి నీవెవరు నిర్ణయం చేసేదానికి? అందువల్ల ఎవరిదైనా అపచార పడాల్సిన పని లేదు. ఇది శ్రీభాష్యం స్వామి రాములు అనుగ్రహించారు. శ్రీభాష్యం 4 అధికరణాలు, అప్పుడు 4 అధ్యాయం. 4 అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఫలాధ్యాయం పేరు. ఆ ఫలాధ్యాయంలో ఏవం ముక్తి ఫలం అనీమయగా, ఏవం ముక్తి ఫలం అనీమయగా, మోక్షానికి పోయేది అన్ని చేసినా కూడా కడాని ఇతను మోక్షానికి పోలేదన్నాడు. మోక్షానికి చేసేది అన్ని చేసేది ఎందుకు పోలేదన్నా? భాగవత అపచార పడ్డాడు. ఎంత నువ్వు ప్రయత్నం చేసినా కూడా భాగవత అపచారం అక్కడ ఉనిందంటే ఏ లాభం లేదు, నీకు మోక్షం అనేది లేదు. అప్పుడు మనందా చాలా జాగ్రత్తగా ఉండాల, చాలా జాగ్రత్తగా ఉండాల. అప్పుడు ఈ భయం అంతా నీకు లేదా? ఇట్లా నువ్వు అపచారం పడ్డావే అటైతే నీ దగ్గర నువ్వు ఎట్లనే కాపరం చెయ్యాలి, ఏ ప్రకారం కాపరం చెయ్యాలా అని చెప్పి, ఎందుకని నీ ఇంటి చెప్పింది. అందువల్ల నువ్వు ఇష్టంగానే ఉండుకో, నువ్వు రావాలా, నీకు అన్నం పెడతాను, అన్ని పెడతాను, అయితే ఏదో చేస్తాను, అంతేగాని నేను వేరేం చేయను అని చెప్పి ఈ మాట ఆ ధర్మపతిని చెప్పింది. ఇప్పుడు ఆయన ఆలోచిస్తూ, మనకైతే కోపం వచ్చు, ఇంకో మొగుడైతే నువ్వేంటి నాకు చెప్పేది, నేను తినేది నాది ఏదాంటి వంశం, ఈ మాట చెప్తాను. ఆయన ఆలోచిస్తున్నాడు, నా ధర్మపతిని ఇలాగ మాట్లాడదే, ఎప్పుడు ఇట్లా మాట్లాడుతుందో అప్పుడు తప్పు చేశాను, నేను తప్పు చేశానని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఆలోచన సరి, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను తప్పు చేసేసాను. బాగా అర్థం ఏంటంటే ఆయన ఆలోచించింది మాత్రం కాదు, శాస్త్రాన్ని పెట్టుకొని ఆలోచిస్తున్నాడు. ఈ శాస్త్రం ఇట్లా చెప్తుంది, ఈ శాస్త్రం అంటే అన్ని తెలుసు కదా, ఈ శాస్త్రం ఇట్లా చెప్తుంది, అట్లా. అందువల్ల మనం ఎట్లా ఆలోచించాలని చెప్పి ఏదో చేసేసాను. అసూయ అంటే ఏదో ఒక ఆయనకి ఇంత వైభవం వచ్చింది అని చెప్పి ఒక బుద్ధి నాకు వచ్చేసింది. ఆ బుద్ధి వచ్చిన దానిలో ఈ మాట చేసాను, అయినా తప్పే అని చెప్పి ఇప్పుడు ఏం చేయాలా దీనికి ప్రమాణం ఏమి చెప్పి చూస్తే అప్పుడు ఏం లేదు, శ్రమపడబాక, ఇప్పుడు ఆయన దగ్గర పోవాలా అంటే, నేను ఈ నదిలో దారపోసి దానిపోయి కోనేట్లో చూస్తే దొరకద్దా, అప్పుడు ఆయన దగ్గర పోవాలా, ఆయన దగ్గర పోయి అక్కడ చెయ్యాలన్నాడు.
అప్పుడు ఏం చేయాలో క్షమాపరిహారం తీసుకోవాలా ఇద్దరిపై, చేసింది తప్పు తప్పు అని తిరువట్లు పడాలా. అప్పుడు ఈ కందాడే తోడప్పుడు అడుగుతున్నాడు, దేవి నువ్వు నాతో వస్తావు, నాతో పాటు వస్తావా అడుగుతున్నాడు. నాతో పాటు వస్తావా, ఎందుకంటే నేను అందరూ ఉన్నప్పుడు బయటపోవచ్చు అని ఈ మాట చెప్పేశాను, ఎంత అవమానం చేశాను. ఇప్పుడు చెప్తున్నాడు కందాడే తోడ, ఎంత అవమానం చేశాను. అందరికి చాలా మంది ఉంటారు కదా, సన్నతి అయితే ఒకరిద్దరా ఉంటారు. అందరు ఉన్నప్పుడు ఈ మాట చెప్పానే, నాకు సిగ్గుగా ఉండదు. ఆయన దగ్గర పోయేదానికి నాకు సిగ్గుగా ఉండదు. ఎట్లా పోయేది, ఎలా పోయేది, నా ముఖాన్ని ఆయన దగ్గర ఎలా చూపించేది, నాకు సిగ్గుగా ఉండదు. అందువల్ల దేవి నువ్వు నాతో పాటు వస్తావా, నాతో పాటు వస్తావా అని చెప్పి ప్రార్థన పెట్టుకుంటాడు. అప్పుడు నేను వస్తాను, తప్పకుండా వస్తాను, తప్పకుండా వస్తాను. అయితే నువ్వు ఒకటి తెలుసుకో, ఆయన దగ్గర పోయిన తర్వాత ఓ నువ్వు ఇట్లా మాట్లాడితేవే ఇప్పుడే ముందుకు వచ్చావు, ఈ మాట ఆయన చెప్పడు. ఆయన కారుణ్యం పూర్తిగా ఉంటది. ఏమంటే నమ్మాళ్ళవారే అతను, ఇంకెవరో కాదు. నంబిళ్ళ వైభవం తెలుసుకోవాలి, చాలా ముఖ్యం. నంబిళ్ళ వైభవం చాలా ఎందుకంటే ఈ రోజు మన సంప్రదాయం ఇంత ఓహోరు ఉండాలంటే దానికి ప్రధానం ఉంటే నంబిళ్ళే. ఆయన ఈడు వ్యాఖ్యానం లేదనుకోండి, తిరువాయుమణికి వైభవం ఉండాలి, అయితే అది మనకి తెలవాలి కదా. అది తెలిపించింది ఎవరు, నంబిళ్ళని, లేకపోతే మనకు తెలవదు. హనుమంతుడికి ఎంతనో వీరుడు, ఆయనకి ఎవరన్నా చెప్పాల, చెప్తే గాని ఆయన కలిగేది. ఎక్కడికి నుంచి సముద్రాన్ని దాటాల, లంకకి పోగాల, ఆయనకి ఆ శక్తి ఉండాలి. ఆయన ఆ ప్రౌఢంతులు చెప్తున్నాడు, నీకు ఎంత ఎవరు జాంబవంతుడిగా చెప్తాడు, ఏ నీకు ఈ శక్తి ఉండాలి, నీ చెయ్యి నువ్వు ఇంత అప్పుడప్పుడు పోతాడు. అదే ప్రకారం ఇప్పుడు ఏంటంటే ఆయన నమ్మాళ్ళవారట్టు అవతారం చేసాడు నంబిని, అంత వైభవానికి ఉండదు. అందువల్ల ఆయన కారుణ్యం అంత నమ్మాళ్ళవారికి ఎంత కారణం ఉండేదో అదే కారణం. ఇప్పుడు ఆ కందాడ తోడప్పుడు చెప్తున్నారు, ఏం చెప్తున్నంటే సరి మనం పోతాం, నాకు సిగ్గుగా ఉండదు, అయినా కూడా పోతాం. పోయేసి ఆయన వాకిడి గుర్తొప్పి ఆయన తిరుగుడు పట్టుకొని క్షమించని చెప్పి మనం ప్రార్థన చేస్తాం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, అక్కడి నుంచి బయలుదేరాదానికి ఈ ప్రకారం సరి. ఆయన ఏదైనా ఏదో మాట చెప్తున్నా, ఏ మాట చెప్పడు, నేను చెప్తాను, భార్య చెప్తుంది, ఆయన ఏ మాట చెప్పడు, ఆయన గురించి నీకు తెలవదు, నాకు తెలుసు, నిన్ను క్షమిస్తాడు అని చెప్పుకొని ఇప్పుడు ఇదంతా మాట్లాడుతున్నారు ఇంట్లో కూర్చొని. కందాడ తోడప్పర్ ఆయన భార్య ఇద్దరు మాట్లాడుతున్నారు. సరే పోతాము, నంబిళ్ళ తిరుమలకి పోతా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నప్పుడు ఇది ఈ పక్క జరుగుతుంది. ఇంకా ఆ పక్క ఏం జరుగుతుందంటే నంబిల్ని ఈ మాట తీసుకునేసాడు. అంటే కందాడ చెప్పి ఈ మాట చెప్పి ఎందుకు టైం అయింది బయలుదేరచ్చు, ఈ మాట చెప్పాను కదా, మనం అపచారపడ్డాం అని చెప్పి ఆ ఆలోచనలని నేరుగా ఆయన ఇంటికి పోయాడు. ఆయన తిరుమలకి పోయాడు. శిష్యాలు చాలా మందిని, శిష్యాలు ఒకరి ఇద్దరు కాదు, చాలా మంది శిష్యాలు, అందరు శిష్యాలు తిరుమలకు ఉంటారు. ఆ తిరుమల ఉన్నప్పుడు వాళ్ళందరూ చూస్తారు, నంబిలేదు ముఖం ఇదిలాగా ఉంటుంది, ఎందుకు మన ఆచార్యుడు ఇట్లా ఉంటారే, ఎందుకు ఒక్కొక్కరు మాట్లాడుకుంటా ఉన్నారు. మాట్లాడుకుంటా ఉన్నప్పుడు ఆయన ఇది జరిగింది ఉదయం 10:30-11 జరిగింది. మధ్యాహ్నం భోజనం అంతా ఏం చేయలే, అట్లనే ఇదే ఆలోచనలో ఉన్నాడు. ఇదే ఆలోచన ఉన్నప్పుడు అక్కడ చుట్టూ శిష్యులు ఉంటారు కదా, ఎంతో శిష్యులు, వాళ్ళందరినీ మీరు ఇంటికి పోండి చెప్పేసాడు. ఇక్కడి నుంచి ఇంటికి పోండి అందరిని పంపించేసాడు. ఆయన భోజనం చేయలే, ఏం చేయలే. అట్లనే ఇదే ఎట్లాంటి వంశం, ఆ వంశ పారంపర్యంలో వచ్చే ఆ కందాడ తోడపడి అపచారపడ్డానే, నేను ఎంత నీచుడు అని చెప్పి ఇదే అనుకుంటా ఈ ప్రకారం ఆయన శ్రమపడుతున్నాడు. అయిపోయింది, సాయంకాలం అయిపోయింది, 6 గంటలు అయిపోయింది, సూర్యుడు అస్తమయం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక తిరిగి పరివర్తన చేసుకొని పైకి వేసుకున్నాడు, శిరస్సు మీద వేసుకొని అట్లా నేరుగా అక్కడి నుంచి ఎవరు లేదు ఇంట్లో, అందరిని శిష్యులు అందరిని పంపించేసాడు కదా, శిరస్సు మీద వేసుకొని అక్కడి నుంచి ఆయన ఒక్కడే నేరుగా కందాడై తోడప్ప తిరుమలకి పోతున్నాడు. ఇందనో తిరిగిపోతుంది చీకటి, కందాడై తోడ తిరుమలకి పోతున్నాడు నేరుగా చీకటికి. ఆ చీకట్లో పోయి ఆయన తిరుమలకి
వసారా ఉంటది కదా, వాకిలి ఉంటది కదా, వాకిల్లో పండుకునే దగ్గర తాగు పెట్టి ఉంటారు. ఈ కాలంలో అంతా అది కట్టడం లేదు. ఆ కాలం అంటే ఒక ఇల్లు అంటే ముందు వాకిలి ఉంటుంది, ఎవరన్నా బయట వాళ్ళు ఎవరినో వచ్చినా పండుకునేది తాగు పెడతారు. ఆ ప్రకారం దీన్ని ఆ ప్రకారం అక్కడ ఉంది కదా, అక్కడ పోయి పండుకున్నాను. ఎందుకోసం పడుకున్నా అంటే నేను అపచార పడ్డాను, నంబిలు అనుకుంటాడు నేను అపచార పడ్డాను కందాడ తోడపల్లి దగ్గర. అందువల్ల నేను ఉదయం లేచిన తర్వాత ఆయన తిరువడి పట్టుకొని క్షమాపరిగారం అడగాల అడగాల అడగాలని చెప్పి, అందువల్ల నేను ఇప్పుడే పోవాలా ఆయన తిరుమాడికి. అయితే ఇప్పుడు పోతే వాళ్ళు నిద్రపోతా ఉంటారు, అందువల్ల బయట ఆయన ఇంటి వాకిలనే కుక్కలాగానే పడి ఉంటాను. ఇక్కడ ఉండిన తర్వాత తెల్లాడితే లేచి ఆయన ఇంటికి పోయి ఆయన తిరువడి పట్టుకొని క్షమాపరిగారం అడగాలని చెప్పి ఆయన అక్కడ పోయి ఉన్నాడు. ఇది ఈ పక్కటి జరుగుతుంది. ఆ పక్క ఏం జరుగుతుంది, కందాడ చూడపల్లి ఇంతకు చూసాం కదా, ఆయన భార్య మాట్లాడింది, ఆయన ఒప్పుకున్నాడు నేను తప్పు చేశాను, సరే ఆయన ఇంటికి పోతాం అని చెప్పి వాళ్ళు 4 గంట అయింది, తెల్లారిత రాత్రి పండుకునేశాడు. 4 గంట అయింది. అందుకనే లాంధ్రం ఒక లైట్ ఎత్తుకుంటారు, ఆ కాలానికి అయితే కదా లైట్ అంతా లేదు కదా, చేతులు లైట్ తీసుకుంటారు, దీపం తీసుకుంటారు. ఆ దీపాలు తీసుకుని అట్ట తలుపు తెరిచి బయట పోయి నేరుగా నంబిళ్ళ తిరుమాలికి పోయి ఆయన దగ్గర క్షమాపరిగారం అడగతాను. బయట వచ్చారు భార్య భర్త ఇద్దరు, అట్టంటే ఏమి కందాడై తోడప్పర్ ఆయన భార్య ఇద్దరు బయట వచ్చారు. బయట వచ్చిన తర్వాత ఆ వాకిళ్ళు ఎవరు తెల్లగా కప్పుకొని పండుకున్నట్టు ఉంటది. మన వాకిల్లో ఎవరురా పండుకుంటారు? ఈ ప్రకారం పండుకుంటోళ్ళు ఎవరే లేదే, మన ఇంట్లో ఎవరు పండుకోరు, ఎవరు లేదని చెప్పి అట్నే ఆ దీపాన్ని దగ్గరికి తీసుకుపోయారు. ఎవరు మీరు, ఎవరెవరు ఎవరు అని చెప్పి ఇది అడుగుతున్నాడు. అడుగుతా ఉన్నప్పుడు ఆయన నిద్రపోల. ఆయన ఇదే ఆలోచన, నంబిళ్ళకి ఇదే ఆలోచన, వాళ్ళ దగ్గర అపచార పడ్డాను, ఎట్లాంటి వంశపారంలో అపచార పడ్డాను. ఆయన అప్పుడు ఇవాళ చూపించిన తర్వాత అడియేన్ కనికంటి దాసన్ తిరుక్కలికంటి దాసన్ అడియేన్ చెప్పి ఈ ప్రకారం ఆయనకి పేరు తిరుక్కలికంటి దాసన్ పేరు నంబిళ్ళకి. దీన్ని ఎందుకంటే తిరుమంగయాళ్వారు ఏ రోజు అవతారం చేశాడో ఆ రోజు ఆయన అవతారం నంబిళ్ళ. అడియేన్ తిరుక్కలికంటి దాసన్ చెప్పాడు. చెప్పిన ఏంటంటే, ఎందుకు ఇక్కడ వచ్చినావు నువ్వు, ఎందువల్ల ఇక్కడ వచ్చినావు, నీ ఇక్కడ వచ్చిందే ఆశ్చర్యంగా ఉండేది, నీ పెద్ద విద్వాన్ అయిందే, ఇక్కడ వచ్చింది ఆశ్చర్యంగా ఉండేదే. అడిగితే నువ్వు అపచార పడ్డావు అని చెప్పి, ఓహో నేను గుళ్ళో ఇప్పుడు ఎవరు ఈయన చెప్తున్నాడు, కందాడ చెప్పారు గుళ్ళని అపచార పడ్డానని చెప్పి, ఆ అపచారం కోసం ఇక్కడ వచ్చి ఈయన దగ్గర ఏంటి అపచార పడింది 4 మాటలు అడిగేసిపోతావని చెప్పి వచ్చేవా, కావాలని మాట్లాడుతున్నాడు. ఈ గుళ్ళని అపచార పడ్డాను, అందువల్ల నువ్వు అపచార పడ్డావు, అందుకని 4 మాటలు అడిగేసిపోతావని చెప్పి వచ్చావా అని చెప్పి ఈ మాటని కావాలని ఎవరు కందాడ ఎత్తుకోడప్పుడు ఈ మాట ఆ నంబిళ్ళ చూసి అడిగాడు. అడిగిన తర్వాత ఆయనకి ఇంకా ఒక పుండి మీద పొడిస్తే సూది పొడిస్తే ఎట్లా ఉంటది ఆ ప్రకారం ఉండి, అయ్యో స్వామి నేను దానికోసం రాలేదు, నీ ఇంటి వాకిడి ముందు నేను వచ్చింది ఎందుకోసం అంటే మీ దగ్గర క్షమాపరిగారం అడగాల. నేను అపచారపడ్డాను, మీ తిరువడి దగ్గర అపచారపడ్డాను. అయితే మీరు అనుకున్నట్టు దానికోసం రాలా, నీ దగ్గర ఏదో 4 మాటలు చెప్పేసి పోతామని దానికోసం రాలేదు. ఎందుకోసం వచ్చంటే నేను పెరియ పెరుమాళ్ సన్నిధిలో ఆ సన్నిధిలో అప్పుడు మొదలయాండం వంశపారంపర్యంలో వచ్చిన కందాడై తోడప్ప దగ్గర నేను అపచార పడ్డానే, నేను మహా పాపి, ఎట్లాంటి పాపిస్తోడు నేను, అట్లాంటి పాపిస్తోడు ఉండేటప్పుడు అప్పుడు నాకు ఏం గతి ఉండదు, మంచి గతి లేదు. అప్పుడు మంచి గతి కావాలంటే నీ తిరువడి తప్ప నాకు వేరే గతి లేదు. అందువల్ల నీ తిరువడి దగ్గర వచ్చి క్షమాపరిగారం అడుక్కుంటా అని చెప్పి దానికోసం వచ్చాను అని చెప్పి ఈ మాట చెప్తున్నాడు. దానికి నాగన విషయ నంబిరాం శరణే శరణ్ నమత్యండ్రి నాల్దూరం ఏక సింతయనాయ్ కురుగు చెడగోపన్మారన్ ఆగనూట్టందాది నాగన విష నంబిరాన్ శరణే శరణ్. భగవంతుడు తిరువిడి తప్ప వేరేం లేదు. అదే నేను 5వ పత్తి 8వ తిరువాడిది 6வது பாசம் திருமந்தை దాంట్లో కడాపాసం ఉడలయన్பின் பேய்ச்சிமலையூர் அவனை உயருண்டான் கடல்கள் அவையேஷனாக கொண்ட కురుగూర్ చెడగోపన్. అటకి ఆ తిరువడి తప్ప వేరే ఏం గతి లేదని నమ్మాళ్వారు చెప్పాడు కదా. అంటే ఇది తిరువాడిని పూర్తిగా తెలుసు. అందువల్ల ఆ నమ్మాళ్వారు పాసనం అన్ని చెప్పి ఈ ప్రకారం ఆయన వేరే గతి లేదని చెప్పాడు కదా. నాకు గతి ఏంటంటే
నీ తిరుమడి తప్ప నాకు వేరే ఇంకెత్తలేదు ఎత్తలేదని చెప్పి ఇక్కడ నేను తప్పు చేశాను చెప్పేది ఎవరు? నంబిల్లని. అయితే అపచార పట్ల ఆయన మొదలయాండ వంశపారంలో వచ్చిన కందాడై తోడప్పను కూడా అపచార పడల. ఆయన ఏం చెప్పాడు? కైంకర్యం ఉండాలి, బయలుదేరచ్చు అని ఈ మాట చెప్పాడు. అయితే ఇదేం తప్పు చేసాము అని చెప్పి అట్లాంటి ఆ మొదలయాండ వంశపారంలో వచ్చినరా అట్లాంటి మగ పాపి నేను అని చెప్పి ఈయన నీ తిరుమడి తప్ప నాకు వేరే గతి లేదని చెప్పి ఈ ప్రకారం అడుగుతున్నాడు. ఇప్పుడు ఈయనకి అర్థమే కాలేదు కందాడు తోడప్పటికి. ఈ ప్రకారం ఉంటుందా స్వామి? జరిగి ఉండదంటే ఒక విషయం చెప్తాను. విభీషణుడు రాముడి తిరువడి పట్టుకోవాలని చెప్పి లంక నుంచి వచ్చాడు. నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాగ మకాత్తనని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు రాముడు దొరుకుతాడా, రాముడు దొరుకుతాడా, నాకు దొరుకుతాడా అని ఎందుకు స్వామి ఈ సందేహాలు వచ్చింది విభీషణుడు అంటే? నేను ఎట్టాటోడు పిరాటిని తీసుకుపోయాడే ఆ పాపి తమ్ముడు నేను. అట్లాంటి తమ్ముడు అంత మగా పాపిష్టోడు నేను. అది కాకుండా నేను రాక్షసుడు నేను పిరాటిని తీసుకుపోయిన ఆ పాపిష్టోడి తమ్ముడు. అటు తమ్ముడు మగా పాపి అని నేను. రాముడు అనుగ్రహం నాకు దొరకద్యా ఆ తిరువుడి నాకు ఎప్పుడు దొరకద్యా అని చెప్పి అనుకునేది ఎవరు? విభీషణుడు అనుకుంటున్నాడు. నివేదయత మాక్షిప్రం విభీషణ ఉపస్థితం సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మని విభీషణుడు అనుకుంటున్నాడు. అయితే ఇక్కడ రాముడు ఏమో అనుకుంటారంటే సర్వలోక శరణ్యుడు, అన్ని లోకానికి శరణ్యుడు ఇతనే. ఆయన అనుకుంటారంటే నేను అక్కడి నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి? అయోధ్య నుంచి ఎక్కడికి వచ్చాడు? నేరుగా లంక దగ్గరకు వచ్చేసాడు కదా. అట్లా ఉన్నప్పుడు ఎందువల్ల వచ్చాడు తెలిసిన? విభీషణుడు నాకు దొరకతాడా అని చెప్పి వచ్చాడంట. విభీషణుడు నాకు దొరకతాడా ఆ విభీషణుడు నా దగ్గరికి వస్తాడా? స్వామి మీరు బయటకు వచ్చింది రాముడు ఎందుకోసం అడిగికి వచ్చాడు? కైకేయి చెప్పింది, వరం తీసుకుంది రాముడికి 14 సంవత్సరం పోవాలా, భరతుడు రాజ్య పరిపాలన చెయ్యాలని చెప్పి, అందుకే కదా వచ్చాడు. అదంతా ఏం లేకుండా నేను చేసేస్తున్నాను. అయితే నేను వచ్చింది, నేను అవతారం చేసింది ఎందుకోసం తెలుసా? అవతారం చేసింది ఎందుకోసం తెలుసా? జటాయికి మోక్షం ఇవ్వాలా, దండకారి ఋషులు ఉంటారయ్యా, ఆ ఋషులకంతా నేను చేయాలా? అనుగ్రహం చెయ్యాలా. అది కాకుండా విభీషణుడి శరణాగతి నేను తీసుకోవాలా, వాడిని నేను నా తిరుడి దగ్గర చేసుకొని వాడికి అంగీకారం ఇవ్వాలా. దానికోసం దాన్ని అవతారం చేసిందే కానీ ఏదో 14 సంవత్సరాలు ఇది అది అదంతా ఏం కాదు. ఆ విభీషణుడు నాకు దొరకతాడా అనుకునేది ఎవరు? రాముడు. ఆయన ఎందుకు స్వామి మరి అనుకుంటాడంటే విభీషణుడు ఇట్లా అనుకుంటుడే, ఓ నేను ఆ విరాటిని తీసుకొచ్చిన పాపిష్ఠుడి తమ్ముడు రాముడు నన్ను తీసుకోడు అట్లా అనుకుంటాడు కదా, అప్పుడు రాడు కదా. అందువల్ల అతను రావాలని చెప్పి ఎవరు అనుకుంటున్నాడు? ఈ ప్రకారం అనుకుంటున్నాడు రాముడు. ఒక పక్క విభీషణుడు ఏమనుకుంటాడు? రాముడు నాకు దొరుకుతాడా, ఆయన తిరువడి దొరకద్దా అనుకుంటాడు, ఏమిటో నా పాపిస్తాడు. ఇంకో పక్క ఏమనుకుంటున్నాడు రాముడు? ఆ విభీషణుడు నా దగ్గరికి వస్తాడంట. అదే ప్రకారం ఇక్కడ ఏమైంది? ఇక్కడ నంబిల్ల ఈ ప్రకారం కందాడ తోడప్ప ఏమనుకుంటాడు? ఆ కందాడ తోడప్ప నాకు దొరకతాడా, నేను ఇంత అపచారపడ్డాని. మొదలయాండ వంశ పారంభ్యమైంది. ఎట్లాంటి వంశం అది? ఆ వంశపారంలో వచ్చిన ఆ స్వామి ఆయన దగ్గర అపచారపడ్డానే, ఆయన దొరకతాడా అని చెప్పి అనుకుంటాడు. ఈ పక్క ఏం చేస్తున్నాడు? ఈ కందాడి తోడప్ప ఈ నంబిలను మనం క్షమిస్తాడా? నేను తప్పు చేశానే క్షమిస్తాడా? ఈ గీత శ్రీ వైష్ణవ సంప్రదాయం. ఇది చాలా ముఖ్యం. ఏమిటంటే ఒక్కరికొకరు నైత్యానుసంధానం భావించాలి. ఈ ప్రకారం ఈయన ఒకటి చెప్తున్నాడు, ఈ ప్రకారం ఆయన ఒకటి చెప్తున్నాడు. అయితే ఇద్దరు తప్పు చేశారంటే నంబిల్ల చేయలేదు అనేది మనకు తెలుసు. ఆయన చెప్పిన తర్వాత వెంటనే వచ్చేసి తెలుసు. అయితే మన ఎవరి మీద ఒక తప్పు చెప్తామంటే కందాడై తోడప్పని మీద తప్పు చెప్తాము. ఆయన ఎందుకు స్వామి చెప్పాడు? నంబిల్ల ఎంత కాలక్షేపం చేస్తున్నాడు, ఆయన చేయించుకొని పోవాల్సింది చెప్పండి. ఆయనకి ప్రధానం పెరువాడు.
పెరుమాళ్ కైకర్యం నిలబడకూడదు, ఆ టైం ప్రకారం చేయాల. అందువల్ల ఆ మాట చెప్పేశాడు. లేకపోతే ఆయనకి నమ్మిన మీద ఏమో కోపమా అని ఏం లేదే. అప్పుడు ఈ ప్రకారం రెండు వస్తుంది కదా. ఇంత వైభవం అంటే ఒక పక్క చూస్తే ఈ వైభవం, ఆ పక్క చూస్తే ఈ వైభవం, ఆ వైభవం. అప్పుడు ఇద్దరు ఈ ప్రకారం ఒకరు చూసుకుంటున్నారు. వీళ్ళు ఎట్లంటే నంబిల్లికి మంచి చదువు, ఆచారం, అనుష్ఠానం అన్ని ఉండాలి. అది ఇంకో పక్క చూస్తే మొదలయాళ్ళ వంశం, కులం మంచి కులం, ఆచారం, అనుష్ఠానం, అదే ప్రకారం విద్యుత్ అన్ని ఉండాలి. ఇదంతా ఉంటేనే ఎలా ఉండాలి తెలుసా? మనకి మంచి జ్ఞానం ఉండాలి, మంచి కులం ఉండాలి, అదే మంచి అందం ఉండాలి. ఇదంతా ఉంటేనే అది రెండు విధాలుగా మనకి ఉపయోగం వస్తుంది. మంచిదానికి ఉపయోగం వస్తుంది, చెడ్డదానికి ఉపయోగం అయిపోతుంది. నాకు ఇంత వైభవం ఉండాలని చెప్పి చెడ్డదంతా చేస్తాడు, అక్సెప్ట్ చేసి కావాల్సింది వస్తుంది. నాకు ఇంత వైభవం ఉండాలని మంచిదంతా చేస్తాడు. ఇది ఎట్లంటే ఎవరెవరి దగ్గర ఎలా ఉంటుంది, తమో గుణం రజోగుణం ఉండేటోళ్ళ దగ్గర అట్లాంటి అందము, జ్ఞానము, ఆచార అనుష్ఠానము ఉండిందంటే అది తప్పుగా పోతుంది. అదే సత్వగుణమే ఉండేటోళ్ళ దగ్గర పోయిందంటే ఈ ఆచారం, అనుష్ఠానం ఎక్కడ చెప్పాల్సిందే. ఆశ్చర్యమైన కూరత్తాழ்వార్ మొழியை கடக்கும் பெரும் புகழான் நஞ்சமுக்குறும்பாம் குடியை கடக்கும் நம் కూరత్తాழ்వాన్ చరణ్ కూడియ పెని అని చెప్పిన. కూరత్తాడు అట్టుగా ఉన్నాడు. ఆయనకి జ్ఞానంలో తక్కువనా, డబ్బులో తక్కువనా, అంత అందంగా ఉంటాడంట, అందంలో తక్కువనా? అది కాకుండా ఆయన ఎంత ఒక్కొక్క విషయంలో దానికి ముక్కురుందని పేరు. విద్యామతం, ధనమతం, కులమతం అని చెప్తారు. విద్యామతం ఉండకూడదు. నాలాగా ఎవరు కాలక్షేపం చెప్తారు? ఆ మతం ఉండకూడదు. కులం, నా కులంలో ఎట్లాంటి కులం, చాలా గొప్పైన కులం, అట్లాంటి కులం నేను పుట్టినాను, ఆ కుల మతం ఉండకూడదు. అనగా కోటీశ్వరుడుగా ఉండండి, ఎంత డబ్బులు నాకు, ధనమతం, ఈ మూడు ఉండకూడదు. దీన్ని మన స్వాములు చెప్తారు. ఒక కోతికి పిచ్చి పెట్టింది. అది మొదలైన కోతి ఉంటేనే ఈ చెట్టు ఆ చెట్టు ఆ చెట్టు ఆ చెట్టు ఇట్లా తిరగతా ఉంటుంది. అది కోతిగా ఉన్నది. ఆ కోతికి పిచ్చి పట్టింది అనుకోండి. పిచ్చి పట్టిందంటే ఇంకా అడగల ఇంకా తిరగద్ది. పిచ్చి పట్టింది కాకుండా అది సారాయం తాగేసింది. తాగేసి పక్కన ఒక తేలు ఉండింది, అది కొట్టేసింది. ఇంకా అది ఎట్లా ఉంటుంది? ఆ ప్రకారం అయిపోద్దంట. విద్యామతం, ధనమతం, అదే కులమతం మూడు ఉండిందంటే అది అందంగానే ఉండేసాను అనుకోండి, ఆ ప్రకారం అయిపోయిందంట. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ఎట్లా మీట్ అయ్యారు? అయిపోయి ఇద్దరు ఒకరికి చూసుకున్నారు. అయితే ఇప్పుడు ఇంకా పేరు చెప్పాల. ఇప్పుడు ఏం జరిగింది అనేది సాయంకాలం చూస్తాం. ఆళ్వార్ పెరుమానార్జీ తిరుడిలేశనం, ఆచార్యం తిరుడిలేశనం, భగవతాలు తిరువడిగడే శరణం. సందేహం లేదంటే ఆలోచించు.